టైప్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఎన్ని? నేచర్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఎన్నమ్మా? 4. ఫస్ట్ వన్ asset. Asset nothing but which will give future economic benefit. Future అంటే at least a year, at least a year. Benefit nothing but either increase in inflow or else a reduction in outflow. Reduction in outflow. Next, second point, expenses. No future economic benefit. That means a benefit expires within a year. Benefit expires within a year. Next, number 3, liabilities. Nothing but a obligation to repay. Obligation nothing but it's a mandatory responsibility to repay. Mandatory responsibility to repay. Next, fourth one, income. No obligation to pay. In essence, we can say that it is a revenue generated by doing operating activities of the business. And some examples చూసాం మనం. ఆ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ అండ్ సెకండ్ చాలా ఎక్కువసేపు డిస్కస్ చేసాం మనం. క్యాపిటల్ గుర్తుందా? క్యాపిటల్ చెప్పండి, నేచర్ ఏంటి? ఓనర్స్ ఈక్విటీ. ఓనర్స్ ఈక్విటీ సేమ్ యాజ్ లయబిలిటీ. క్యాపిటల్ అంటే it is the amount invested by the owner in his business for the purpose of doing business. For the purpose of doing business. Next, second one, drawings. Drawings nothing but amount withdrawn by the owner from business for either personal purpose or a private purpose or a domestic purpose or for a household purpose. Household purpose. Amount withdrawn by the owner from the business for incurring his personal expenses. Incurring his personal expenses. అంతే కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకెక్కువ డిస్కస్ చేసింది ఎక్కడమ్మా? క్యారేజ్ ఇన్వర్డ్స్ అండ్ క్యారేజ్ అవుట్వర్డ్స్. ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా డిస్కస్ చేసాం. మా ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్స్పెన్సా, ఇన్కమా, అసెటా, లయబిలిటీయా? ఎక్స్పెన్స్. ఏంటి? ఎక్స్పెన్స్. నెక్స్ట్, క్యారేజ్ ఇన్వర్డ్స్ అండ్ క్యారేజ్ అవుట్వర్డ్స్ బోత్ ఆర్ expenses. Carriage inwards nothing but it is a transit charges incurred for bringing the goods. For bringing the goods nothing but transportation expenses on purchase of goods. అంతేనా? అంతే కదా. హైదరాబాద్ లో డీలర్ ఏం చేశాడమ్మా? ఫార్మర్ దగ్గర నుంచి పర్చేస్ చేశాడు. సో పర్చేస్ చేసిన స్టాక్ ని, పర్చేస్ చేసిన కాటన్ ని హైదరాబాద్ కోసం తీసుకురావడం కోసం ఇంకరైనా ట్రాన్సిట్ చార్జెస్ ఏమన్నామా? క్యారేజ్ ఇన్వర్డ్స్. At the same time, carriage outwards is a transit charges incurred by business for the purpose of selling those goods. ఆ goods ని ఏదైతే మెటీరియల్ ఉందో మెటీరియల్ సెండ్ చేయడం కోసం ఇన్కర్ అయిన ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఏమన్నా? క్యారేజ్ అవుట్వర్డ్స్. క్లియర్? క్యారేజ్ ఇన్వర్డ్స్, క్యారేజ్ అవుట్వర్డ్స్ ఓకే కదా. నెక్స్ట్ నెంబర్ 15. నెంబర్ 15, purchases. Purchases account. My here purchases account అంటే purchase of goods అని, నాట్ అసెట్. అసెట్ గురించి మాట్లాడదామా? ఓన్లీ పర్చేస్ ఆఫ్ గూడ్స్. చెప్పండి, అసెట్ ఎక్స్పెన్స్, ఇన్కమ్, లయబిలిటీయా? ఎక్స్పెన్స్. ఏమైనా డౌట్ ఉందా అందులో? మాకు బ్రాకెట్ లో వచ్చేయడమా పర్చేస్ ఆఫ్ గూడ్స్ అని. పర్చేస్ ఆఫ్ గూడ్స్. ఇన్ కేస్ అక్కడ పర్చేస్ ఆఫ్ అసెట్ అని ఉంది అనుకోండి, దట్ ఈస్ కమ్స్ అండర్ అసెట్ అకౌంట్. ఎక్స్పెన్స్ లా ట్రీట్ చేయకూడదు, అసెట్ లా ట్రీట్ చేయాలి. ఎలా ట్రీట్ చేయాలి? అసెట్ లా ట్రీట్ చేయాలి. నెక్స్ట్ 16th one, సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్, సేల్ ఆఫ్ గూడ్స్ ఇన్కమ్ ఏనా? చెప్పండి అమ్మా. ఇన్కమ్. మా సేల్ ఆఫ్ అసెట్ ఈజ్ నాట్ ఇన్కమ్. సేల్ ఆఫ్ అసెట్ ఇన్కమ్ కదమ్మా. పర్చేస్ ఆఫ్ అసెట్ కూడా ఎక్స్పెన్స్ కాదు. పర్చేస్ ఆఫ్ గుడ్ అయితేనే ఎక్స్పెన్స్ లా ట్రీట్ చేయాలి. పర్చేస్ ఆఫ్ అసెట్ ఎక్స్పెన్స్ కదమ్మా, అసెట్ అవుతుంది. సేల్ ఆఫ్ గుడ్స్ ఇన్కమ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సేల్ ఆఫ్ అసెట్ ఇట్ ఈస్ నాట్ ఇన్కమ్. ఓకేనా? ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం, నో ఇష్యూ. సో సేల్ ఆఫ్ గుడ్స్, దెన్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ ఇన్కమ్. మా పర్చేస్ ఆఫ్ అసెట్ అనుకోండి, అది ఎక్స్పెన్స్ లా ట్రీట్ చేయకూడదు. ఎలా ట్రీట్ చేయాలమ్మా? అసెట్ లా ట్రీట్ చేయాలి. మరి సేల్ ఆఫ్ అసెట్, డిక్రీజ్ ఇన్ అసెట్. సేల్ ఆఫ్ అసెట్ అంటే ఏంటమ్మా? డిక్రీజ్ ఇన్ అసెట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే సేమ్ ఐటమా
ఒక పర్సన్కి అసెట్ అవ్వచ్చు, ఇంకో పర్సన్కి గూడ్ అవ్వచ్చు. ఛాన్స్ ఉందా లేదా? ఎగ్జాంపుల్ కావాలా? ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి అమ్మా. ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొజెక్టర్ ఈజ్ ఏ అసెట్, పర్చేజ్ ఆఫ్ అసెట్, అవునా కదా? పర్చేజ్ ఆఫ్ అసెట్, అసెట్ ఎక్స్పెన్సా? అసెట్, ఎక్స్పెన్స్ కాదు, అవునా కదా? నౌ థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ రిలయన్స్ డిజిటల్. రిలయన్స్ డిజిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. మనం పర్చేజ్ చేసింది ప్రొజెక్టర్ అక్కడ నుంచే, వాళ్ళకి అది సేల్ ఆఫ్ అసెటా? సేల్ ఆఫ్ గూడ్ అవుతుందమ్మా, సేల్ ఆఫ్ గూడ్. సేమ్ ఐటమ్ good to the one entity and the same item acts like a asset to the another entity. Same institute point of view ఆలోచించండి. benches goods are assets, but when it comes to furniture shop, it is a good, it is a good. Sale of furniture should be treated as sale of good in case of furniture business. But suppose example మన ఇన్స్టిట్యూట్ లో ఒక 10 benches ని సేల్ చేసామమ్మ మనం. ఇప్పుడు చెప్పండి, సేల్ ఆఫ్ గూడా, సేల్ ఆఫ్ అసెటా? సేల్ ఆఫ్ అసెట్. వెన్ ఇట్ కమ్స్ టు ఫర్నిచర్ బిజినెస్, సేల్ ఆఫ్ బెంచెస్, సేల్ ఆఫ్ గూడ్స్, సేల్ ఆఫ్ గూడ్స్. ఇఫ్ వీ సోల్డ్ అసెట్, దెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ డిక్రీజ్ ఇన్ అసెట్. అసెట్ డిక్రీజ్ అయిందని ట్రీట్ చేయండి, ఓకేనా? ఇన్కమ్ కాదమ్మా, ఇన్కమ్ కాదు. మేబీ అసెట్ సేల్ చేయడం వల్ల ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం ఫ్యూచర్లో. బట్ యాజ్ ఆఫ్ నౌ, పర్చేస్ ఆఫ్ గూడ్ ఈజ్ ఓన్లీ ఎక్స్పెన్స్, సేల్ ఆఫ్ గుడ్ ఈజ్ ఆల్సో ఇన్కమ్. పర్చేస్ ఆఫ్ అసెట్ అంటే ఏంటి, సేల్ ఆఫ్ అసెట్ అయితే ఏంటని మనం నెక్స్ట్ చూద్దాం, ఓకేనా? క్లియర్? పర్చేస్ ఆఫ్ గుడ్ ఎక్స్పెన్స్, ఇన్కమ్ ఎక్స్పెన్స్, సేల్ ఆఫ్ గుడ్ ఇన్కమ్. నెక్స్ట్ 17th one, క్యాష్. క్యాష్ అకౌంట్ అసెటేనా? సో మన దగ్గర క్యాష్ ఉంది, వీ హ్యావ్ రైట్ టు యూజ్ దట్ క్యాష్. యూజ్ చేసుకునే రైట్ ఉంది కదా, అవును? దానివల్ల బెనిఫిట్ ఉందా లేదా? ఎస్. సో దట్ ఈస్ ఏ అసెట్. నెక్స్ట్, బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్ అకౌంట్. చెప్పండి, అసెట్ ఎక్స్పెన్స్, ఇన్కమ్ లయబిలిటీయా? అసెట్. ఏమైనా డౌట్ ఉందా? నో. సో అసెట్. నెక్స్ట్ 19th one, మళ్ళీ దెన్ కేర్ఫుల్. అకౌంటింగ్ డెఫినేషన్ గుర్తుందా? డెఫినేషన్: అకౌంటింగ్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. ఇక్కడికి పార్ట్ 1 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ 2 ఏంటమ్మా? ఇంటర్ప్రిటింగ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్. పార్ట్ 1 లో లాస్ట్ కి ఏముందమ్మా? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి ఇంకా డెప్త్కి వెళ్తున్నాం. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్సాక్షన్ విచ్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఫైనాన్స్ అంటే అంతే కదా, మనీతో మెజర్ చేయగలిగితే దాన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటాం, ఓకేనా? ఇన్ దట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ దెర్ ఆర్ 2 types of transactions. In that financial transaction there are 2 types of transactions. Those are a cash transaction and credit transaction. ఏంటమ్మా? క్యాష్ ట్రాన్సాక్షన్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్, ఓకేనా? సింపుల్ సినారియో చూద్దామమ్మా. సింపుల్ సినారియో ఏంటంటే, ఇక్కడ టిప్ మ్యాక్స్ బేకరీ ఉంది కదా, తెలుసా మీకు? టిప్ మ్యాక్స్ బేకరీ ఇక్కడ కార్నర్లో ఒకటి, టిప్ మ్యాక్స్ బేకరీ, ఓకేనా? స్టీవెన్ పాల్, సరే ఊరికే స్టీవెన్ పాల్, ఓకే, ఆదిత్య. సో ఆదిత్య మీకు ఎవ్రీ డే, నిన్నటి నుంచే కదా ఈవినింగ్ 8 వరకు స్టార్ట్ అయింది. సో ఎవ్రీ డే 5:30 to 6 ఏంటమ్మా? బ్రేక్. సో 5:30 to 6 మీరు కావాలంటే బయట హాఫ్ అన్ అవర్ తిరిగేసి వచ్చేయచ్చు 6 కల్లా, అంతే కదా? సో ఈ గ్యాప్లో ఏంటమ్మా? స్నాక్స్ తింటారు కదా, అవునా కదా? స్నాక్స్ పర్చేస్ చేస్తారు, స్నాక్స్ కన్జ్యూమ్ చేస్తారు కదా. సో 5:30 గ్యాప్లో ఫస్ట్ డే టిప్ మ్యాక్స్ బేకరీకి వెళ్ళాడమ్మా. టిప్ మ్యాక్స్ బేకరీకి వెళ్ళి ఒక వెజ్ రోల్ ఆర్డర్ చేశాడు, వెజ్ రోల్, ఓకేనా? ఇట్ కాస్ట్ అరౌండ్ 30 or 40 or సంథింగ్, 30 రూపీసా? ఫైన్. సో వెజ్ రోల్ ఆర్డర్ చేస్తే 30 రూపీస్ పే చేశాడమ్మా. పర్చేస్ ఆఫ్ వెజ్ రోల్. ఇప్పుడు చెప్పండి, స్టీవెన్ పాల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటమ్మా? అది ఎక్స్పెన్స్. టిప్ మ్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్కమ్, సేల్స్ ఇన్కమ్. క్యాష్ పే చేశాడా లేదా? ఎస్, పే చేశాడు. దట్ ఈస్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్. అంటే ట్రాన్సాక్షన్ ఎంటర్ అయినప్పుడే, ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్సాక్టింగ్
క్యాష్ సెటిల్మెంట్ కంప్లీట్ అయిపోతుంది, దట్ ఈస్ కాల్డ్ క్యాష్ ట్రాన్సాక్షన్. సపోజ్ ఎగ్జాంపుల్, డే 1 ఆదిత్య వెజిటబుల్ ఆర్డర్ చేశాడు, తిన్నాడు, పే చేశాడు 30 రూపీస్. డే 2 ఆల్సో సేమ్ రిపీట్, డే 3 ఆల్సో సేమ్, డే 4 ఆల్సో సేమ్, డే 5 ఆల్సో, డే 6 కూడా సేమ్ వెజ్ రోల్. ఇప్పుడు చెప్పండి ఆ షాప్ ఐడెంటిఫై చేస్తాడా లేదా ఆదిత్య అని? ఎవ్రీడే సేమ్ 5:30 to 6 గ్యాప్ లో ఎవ్రీడే ఆదిత్య వెళ్ళి 1 వెజ్ రోల్ 30 రూపీస్. ఇప్పుడు షాప్ కీపర్ కి ఐడెంటిఫై అవుతాడా లేదా? ఎస్. ఆన్ 7th డే అగైన్ సేమ్ వెజ్ రోల్ ఆర్డర్ చేశాడు, ఫోన్ పే కొడుతుంటే యూపీఐ ఇన్వాలిడ్ అని వస్తుంది, లేకపోతే యువర్ బ్యాంక్ ఈజ్ నాట్ వర్కింగ్ అని వచ్చింది. యువర్ బ్యాంక్ ఈజ్ నాట్ వర్కింగ్, పేమెంట్ అవ్వట్లేదు. సో షాప్ కీపర్కి రేపు వచ్చినప్పుడు పే చేస్తా అని చెప్పాడమ్మా. ఏమని చెప్పాడు? రేపు వచ్చినప్పుడు పే చేస్తాను. ఇప్పుడు షాప్ కీపర్ ఏం చేస్తాడు? ఒక హోప్ క్రియేట్ అయింది షాప్ కీపర్కి, ఏంటి? ఎవ్రీడే వస్తున్నాడు కదా, సో దట్ మీన్స్ హీ అలౌడ్ టు పే టుమారో ఫర్ ట్రాన్సాక్షన్ ఎంటర్డ్ ఇన్ టుడే. ఈ రోజు ఎంటర్ అయిన ట్రాన్సాక్షన్ కి రేపు పే చేయండి, నో ఇష్యూ అని చెప్పాడమ్మా. అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ టైంలోనే క్యాష్ సెటిల్మెంట్ అయిందా? నో, దట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. At the time of entering into a transaction, if settlement is completed, then in such a case, that transaction should be treated as cash transaction. Settlement at a future date aithe, that is a credit transaction. Settlement at a future date aithe endamma, that is a credit transaction. Clear? Fine. So cash transaction ante immediate settlement. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే సెటిల్మెంట్ ఎట్ ఫ్యూచర్ డేట్. ఫ్యూచర్ డేట్ మాకు ఇక్కడ ఫ్యూచర్ అంటే 1 year అది కాదమ్మా, నార్మల్. ఓకేనా? నాట్ నౌ, నాట్ ప్రెసెంట్ అని, ప్రెసెంట్ అని కాదమ్మా. ఓకేనా? క్లియర్? సో టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 2 types. ఫస్ట్ వన్ క్యాష్ ట్రాన్సాక్షన్, సెకండ్ వన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇమీడియట్ సెటిల్మెంట్, ఇమీడియట్ సెటిల్మెంట్. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే సెటిల్మెంట్ ఎట్ ఏ ఫ్యూచర్ డేట్, సెటిల్మెంట్ ఎట్ ఏ ఫ్యూచర్ డేట్. సార్ ఇదంతా మాకెందుకు చెప్పారు సార్? లిసన్ కేర్ఫుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, రూల్ నెంబర్ 117. సో క్యాష్ ట్రాన్సాక్షన్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇమీడియట్ సెటిల్మెంట్ అయితే ఏంటమ్మది? క్యాష్ ట్రాన్సాక్షన్. ఫ్యూచర్ సెటిల్మెంట్ అయితే క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టిప్ మ్యాక్స్ బేకరీ షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి, ఆ బేకరీ ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి. ఫ్యూచర్లో ఇస్తాము అని అన్నాడు. ఇప్పుడు ఆ షాప్ కీపర్ ఆ కస్టమర్ని గుర్తుపెట్టుకోవాలా లేదా? షూర్, ఫర్ షూర్ గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా రిమెంబర్ చేసుకోవాలి, అవునా కదా? అంతేనా? గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదా? పెట్టుకోవాలి, బికాస్ అక్కడ నోట్ చేసుకోవాలి. సో అండ్ సో కస్టమర్ అని నోట్ చేసుకోవాలి. ఎందుకు? రేపు పొద్దున్న షాప్కి వస్తే మళ్ళీ అడగచ్చు కదా. అలా కాకుండా నువ్వు ఫస్ట్ డే ఈ రోజే వెళ్ళావు, రేపు ఇస్తానంటే ఇస్తారా? నో. క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే నిన్ను ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందా? క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే నువ్వు వెళ్ళావు, వెజ్ రోల్ పే చేసావు, క్యాష్ పే చేసావు. ఇప్పుడు ఆ షాప్ కీపర్కి కస్టమర్కి ఏమైనా రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుందా? నో. బట్ అలా కాకుండా ఇఫ్ యూ పర్చేస్డ్ వెజ్ రోల్ అండర్ క్రెడిట్, దెన్ ఖచ్చితంగా దట్ షాప్ కీపర్ నీడ్స్ టు రిమెంబర్ యూ. కస్టమర్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో కూడా ఇఫ్ ఇట్ ఈస్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్, దెన్ ఇన్ సచ్ ఎ కేస్ బిజినెస్ ఆపరేషన్ షుడ్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద కస్టమర్. షుడ్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద కస్టమర్. ఖచ్చితంగా కస్టమర్ నేమ్ రికార్డ్ చేయాలి. సో కొంచెం టర్మినాలజీ చెందుదాం. ఆ కస్టమర్ని ఇక్కడ మనం డెటార్ అని అంటాం. ఏమంటామమ్మా? డెటార్. DEBTOR, బి సైలెంట్ అమ్మా. ఓకేనా? డెటార్ ఏమనాలమ్మా? డెటార్. 19th ఏమో డెటార్స్ అకౌంట్. డెటార్స్ అకౌంట్. డెటార్ అంటే ఎవరమ్మా ఇక్కడ? కస్టమర్. కస్టమర్, ద పర్సన్ ఫ్రమ్ హూమ్ వీ హ్యావ్ రైట్ టు రిసీవ్ క్యాష్. ఎవరి దగ్గర నుంచి అయితే క్యాష్ రిసీవ్ చేసుకునే రైట్ ఉందో ఆ పర్సన్ మనం డెటార్ అనాలమ్మా. డెటార్ ఏమనాలి? డెటార్ అనండి ఒకసారి. డెటార్, మళ్ళీ డెటార్, అగైన్ అగైన్. ఓకేనా? ద పర్సన్ ఫ్రమ్ హూమ్ వీ హ్యావ్ రైట్ టు రిసీవ్ క్యాష్. ఎవరి దగ్గర నుంచి అయితే క్యాష్ రిసీవ్ చేసుకునే రైట్ ఉందో ఆ పర్సన్ డెటార్ అనాలమ్మా. ఆ పర్సన్ ని డెటార్ అనాలి. ఓకేనా? డెటార్స్ అకౌంట్.
బ్రాకెట్లో నోట్ చేసుకోవడం మళ్ళీ మర్చిపోయే ఛాన్స్ ఉంది. కస్టమర్స్ వీ హ్యావ్ రైట్ టు రిసీవ్ క్యాష్ ఫ్రమ్ సో అండ్ సో పర్సన్. ఇప్పుడు చెప్పండి, అదే ఎక్స్పెన్సా, అసెటా, ఇన్కమా, లయబిలిటీయా? అసెటేనా? ఇనిషియల్ మనం డిస్కస్ చేసాం, అసెట్, ఎక్స్పెన్స్, ఇన్కమ్, లయబిలిటీ. అసెట్ లో ఒక అడిషనల్ పాయింట్ నోట్ చేసాం ఈ రోజు మార్నింగ్ మనం. వెన్ వీ హ్యావ్ రైట్ టు రిసీవ్ క్యాష్, దట్ ఈస్ ఏ అసెట్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఈరోజు మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 50,000 ఉన్నాయమ్మా, 50,000. ఓకేనా? సో మీ ఫ్రెండ్కి సెండ్ చేశారు, వాడు మళ్ళీ రివర్స్ ఇచ్చేస్తా అన్నాడు. అఫ్ కోర్స్ ఇవ్వడు, బట్ ఎక్స్పెక్టేషన్. ఓకేనా? రివర్స్ ఇస్తా అన్నాడు. సో ఇస్తా అన్నప్పుడు మీ బ్రెయిన్లో ఫ్రెండ్కి పే చేసిన 30,000 ఇంకా రావు అని అనుకుంటారా? జనరల్ బిజినెస్ పర్స్పెక్టివ్ ఆలోచించడమ్మా. బిజినెస్ వేరే పర్సన్కి లోన్ ఇచ్చారు, లోన్ ఖచ్చితంగా రివర్స్ తీసుకోవాలి కదా. ఆ లోన్ ఏంటమ్మా? అసెటే కదా మనకి అసెట్ అమ్మా. లోన్ తీసుకున్న వాళ్ళకి లయబిలిటీ, లోన్ ఇచ్చే వాళ్ళకి దట్ ఈస్ ఏ అసెట్. బికాస్ a lender has right to receive cash from that person to whom that amount is lent. ఎవరికైతే అమౌంట్ ఇచ్చామో వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకునే రైట్ ఉంది మనకి. పే చేయను అంటే వీ కెన్ టేక్ లీగల్ యాక్షన్. అవునా కదా? అంతేనా? మనకి రైట్ ఉంది కాబట్టి లీగల్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ వస్తుంది. నీకు రైట్ లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవచ్చా? నో. వెన్ వీ హ్యావ్ రైట్ టు రిసీవ్ క్యాష్ ఫ్రమ్ so and so person, then that person name should be recorded in books of accounts as a asset. అర్థమవుతుందా? క్లియర్ కదా? మా ఇక్కడ అసెట్ పర్సన్ నేమ్ నోట్ చేసామంటే ఆ పర్సన్ మనం ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చాను కదా మా మీనింగ్. దాని మీనింగ్ ఏంటమ్మా? ఆ పర్సన్ దగ్గర నుంచి మనకి క్యాష్ రిసీవ్ చేసుకోవాలి, ఆ పర్సన్ దగ్గర నుంచి మనకి రిసీవ్ చేసుకునే రైట్ ఉంది అని. ఓకేనా? క్లియరా? డేటాస్ అర్థమైందా? ద పర్సన్ ఫ్రమ్ హూమ్ వీ హ్యావ్ రైట్ టు రిసీవ్ క్యాష్. నెక్స్ట్ 20. ఇప్పుడు సినారియో టిప్ మ్యాక్స్ ఆదిత్య కదమ్మా. ఓకేనా? సినారియో ఏంటంటే మన కంపెనీ, సో వీఆర్ డీలింగ్ విత్ క్రాకర్స్. ఏంటమ్మా? క్రాకర్స్, ఫైర్ వర్క్స్, లక్ష్య ఫైర్ వర్క్స్, క్రాకర్స్. ఓకేనా? సో మనం డీలర్స్ అమ్మా. ఏంటి? డీలర్స్. ఆంధ్రలో మంగళగిరి ఐడియా ఉందా మీకు? మంగళగిరి. సో మంగళగిరిలో క్రాకర్స్ వెరీ చీప్. సో మనం బిజినెస్ ఏంటంటే మంగళగిరి నుంచి బల్క్లో ఆర్డర్స్ తీసుకొని ఇక్కడ హోల్సేలర్స్కి సేల్ చేస్తాం. ఓకేనా? మా క్రాకర్స్ అంటే ఇక్కడ ఏంటమ్మా? వెజ్ రోల్. సేమ్ సినారియో లింక్ చేసుకోండి. వెజ్ రోల్ మనం ఎవరమ్మా? డీలర్స్. సో ఇక్కడ వీఆర్ డీలింగ్ విత్ సెల్లింగ్ ఆఫ్ క్రాకర్స్. కస్టమర్స్ ఎవరమ్మా? హోల్సేల్ షాప్ కీపర్స్. మన సప్లయర్ ఎవరమ్మా? మంగళగిరి దగ్గర బల్క్ సప్లై చేసేవాళ్ళు. అంతేనా? ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో మంగళగిరి దగ్గర బల్క్ సప్లై చేస్తున్నారు కదమ్మా, మనం ఏం చేయాలమ్మా? క్యాష్ పే చేయాలి వాళ్ళకి. అంతేనా? అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి. They have right to receive cash from us. We have obligation to pay cash to them. వాళ్ళకి మనం క్యాష్ పే చేయాలి, వాళ్ళు మన దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో మనకి ఎవరి దగ్గర నుంచి అయితే రైట్ ఉందో క్యాష్ కలెక్ట్ చేసుకుని రైట్, వాళ్ళని డెటార్ అంటాం. లైక్ వైజ్ మనం ఎవరికైతే పే చేయాలో ద పర్సన్ టు హూమ్ వీ హ్యావ్ టు పే, దోస్ ఆర్ కాల్డ్ క్రెడిటార్స్. ఏంటమ్మా? క్రెడిటార్స్. అది బట్ సప్లయర్స్. సో మనకి ఎవరైతే సప్లై చేసిన వాళ్ళకే కదా మనం క్యాష్ పే చేయాల్సింది. అవునా కదా? ఇప్పుడు ఆదిత్య పాయింట్ ఆఫ్ లో చూడండి, ఆదిత్య పాయింట్ ఆఫ్ లో టిప్ మ్యాక్స్ బేకరీకి 30 రూపీస్ పే చేయాలి. హీ హ్యాస్ ఆబ్లిగేషన్ టు పే ₹30 టు టిప్ మ్యాక్స్ బేకరీ. ఇప్పుడు ఆదిత్య పాయింట్ ఆఫ్ లో టిప్ మ్యాక్స్ బేకరీ ఈజ్ ఏ క్రెడిటార్, టిప్ మ్యాక్స్ బేకరీ పాయింట్ ఆఫ్ లో ఆదిత్య ఈజ్ ఏ డెటార్. అంతే కదా? కస్టమర్ సప్లయర్ రిలేషన్షిప్. అవునా కదా? నువ్వు క్యాష్ పే చేసావు అనుకోండి, నువ్వెవరో కూడా సంబంధం లేదు, అవసరం లేదు, నో నీడ్. బుక్స్లో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. నీ నేమ్ బుక్లో రికార్డ్ చేశారంటే మీనింగ్ ఏంటమ్మా? ఫ్యూచర్లో నీతో వర్క్ ఉంది. ఏంటది? క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి. సో పాయింట్ నెంబర్ 20, క్రెడిటార్స్ అకౌంట్. సో సప్లయర్స్. చెప్పండి, అసెట్, ఎక్స్పెన్స్, ఇన్కమ్, లయబిలిటీ? Liability, because we have obligation to pay to creditors. Debtors అయితే asset, creditors అయితే ఏంటమ్మా?
లయబిలిటీ. మా ఎగ్జామ్లో క్వశ్చన్లో డెటార్ క్రెడిటర్ అనే నేమ్స్ ఇవ్వరమ్మా, పర్సన్ నేమ్స్ ఇస్తారు. ఆ పర్సన్ని డెటార్ అనాలి, ఆ పర్సన్ని క్రెడిటార్ అనాలి, ఆ పర్సన్ని క్రెడిటార్ అనాలి. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ ఇందాక ఎగ్జాంపుల్ గుర్తుందా? ఏంటమ్మా ఎగ్జాంపుల్? టిప్ మ్యాక్స్ బేకరీ, వెజ్ రోల్, ఆదిత్య, అంతే కదా. సో 6 days ఏం చేశాడమ్మా? ఎవ్రీడే సేమ్ రొటీన్, వెళ్ళడం తినడం రావడం, అమౌంట్ పే చేసి వచ్చేయడం, అంతే కదా. సో 6 days కంటిన్యూస్గా వెళ్ళాడు. 7th day టిప్ మ్యాక్స్ బేకరీకి ఒక హోప్ క్రియేట్ అయింది, ఈ కస్టమర్ ఎవ్రీడే వస్తాడు అని, అంతేనా. సో ఆ హోప్ క్రియేట్ ఏం చేశారమ్మా? 7th day క్రెడిట్ ట్రాన్సాక్షన్కి అలౌ చేశారు. ఫ్రమ్ 8th day ఆన్వర్డ్స్ ఆదిత్య వెళ్ళేటప్పుడు ఇటు నుంచి కదమ్మా, అలా నుంచి తిరిగి వెళ్తున్నాడు, రూట్ మార్చేశాడు. ఎందుకు? అక్కడికి వెళ్తే 30 rupees పే చేయాలి, అంతే కదా. అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇప్పుడు టిప్ మ్యాక్స్ బేకరీ 8th day 5:30కి వెయిట్ చేస్తూ ఉంటాడు, ఏంటి ఆదిత్య రాలేదు ఇంకా, ఓకే ఫైన్. 9th day కూడా రాలేదు ఆదిత్య, కాలేజీకి కదమ్మా, బేకరీకి వెళ్ళలేదు, కాలేజీకి వచ్చాడు. 10th day అగైన్ సేమ్ అబ్సెంట్, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? టిప్ మ్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాలేజీకి వచ్చాడు కానీ ఆ బేకరీకి వెళ్ళట్లే అసలు. 11th day సేమ్, 12th day సేమ్. ఎవ్రీ డే టిప్ మ్యాక్స్ బేకరీ షాప్ కీపర్ 5:30 to 6 అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆదిత్య వస్తున్నాడా రాదా, వస్తున్నాడా రావట్లేదా, ఇంకా రావట్లేదు. ఎన్ని డేస్ వెయిట్ చేస్తారు అలాగా? ఒక లిమిట్ ఉంటుంది కదా, మేబీ ఒక 5 days వెయిట్ చేస్తున్నాడు. 6th day ఆటోమేటిక్గా షాప్ కీపర్ అయినా వీరు రాడు, ఇంకా వేస్ట్, మన 30 rupees పోయినట్టే. ఓకేనా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆ సిచ్యువేషన్ని 30 rupees ఇంకా పే చేయడు కదా, ఆ సిచ్యువేషన్ ఏమనంటే బ్యాడ్ డెట్స్. ఏమన్నామా? బ్యాడ్ డెట్స్, వేస్ట్, బ్యాడ్ డెట్స్. డెటార్స్ దగ్గర నుంచి ఏముందమ్మా? మై హ్యావ్ రైట్ టు రిసీవ్ క్యాష్. ఇప్పుడు ఆ డెటార్ పే చేయట్లేదు, అసలు కనబడట్లేదు, మిస్సింగ్, ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. ఆర్ ఎల్స్ డెటార్ ఉన్నాడు బట్ హీఈస్ ఇన్ కెపాసిటీ టు పే దట్ అమౌంట్, ఇన్సాల్వెంట్ అయ్యాడు. ఇన్సాల్వెంట్ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఐడియా ఉందా మీకు? మేబీ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు నైబర్స్, కానీ ఐపీ పెట్టి వెళ్ళిపోయారు అంటారు కదా, ఐపీ పెట్టి. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే మీనింగ్ ఏంటంటే మాకు చాలా అప్పులు ఉన్నాయి బట్ వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు రీపే, మేము పే చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు. వాళ్ళని ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటారు మా అక్కడ. బ్యాడ్ డెట్స్ అంటే ఎవరికైతే అమౌంట్ పే చేయాలో వాళ్ళకి అమౌంట్ పే చేయరు, ఇంకా అయిపోయింది, మేము పే చేయం, మాతో కాదు. ఓకేనా. అంటే మీనింగ్ ఏంటమ్మా? డెటార్ దగ్గర నుంచి రైట్ టు రిసీవ్ క్యాష్ ఉంది కదా, మనం రిసీవ్ చేసుకుని రైట్ ఉంది, బట్ డెటార్ ఇన్కెపాసిటీ పే చేసే పొజిషన్లో లేడు. ఏం చేస్తాం? ఎన్ని రోజులని వెయిట్ చేస్తారు? నో, టోటల్ అమౌంట్ మనకి ఏదైతే రైట్ ఉందో అమౌంట్ ఏమైనా వస్తుందా? రావట్లేదు. టోటల్ అమౌంట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లాస్, అది మీకు ఇంకా రాదు. దానికి మనం పెట్టిన నేమ్ బ్యాడ్ డెట్స్, ఆ లాస్కి మనం పెట్టే నేమ్ ఏంటమ్మా? బ్యాడ్ డెట్స్. ఓకేనా. అమౌంట్ దట్ విల్ నాట్ బి రికవర్డ్ ఫ్రమ్ ద డెటార్, that will not be recovered from the debtor. So total amount should be treated as a loss. దానికి మనం అలొకేట్ చేసిన నేమ్ ఏంటమ్మా? బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్. లాస్ ఎక్స్పెన్స్. లయబిలిటీయా? నువ్వేమైనా రివర్స్ పే చేయాలా? నో, నీకు రికవర్ అవ్వాల్సింది రికవర్ అవ్వట్లేదు, టోటల్ లాస్ ఎక్స్పెన్స్, టోటల్ లాస్. బెనిఫిట్ ఏమైనా ఉందా? నో, లాస్, మొత్తంగా లాస్ అమ్మా, ఎక్స్పెన్స్. నెక్స్ట్ 10 days అయిపోయింది, 10 days అయిపోయింది. టిప్ మ్యాక్స్ వ్యక్తి మర్చిపోయాడు కూడా ఆల్రెడీ, ఏంటి? ఆదిత్యనే మర్చిపోయాడు. ఓకేనా. బట్ ఈరోజు సడన్గా ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్ స్టీవెన్ పాల్, అరే మామ టిప్ మ్యాక్స్ బేకరీకి వెళ్దాం, అక్కడ తిందామని అన్నాడు. ఆదిత్య వస్తాడా? ఆడు, కానీ వెళ్ళాలి. స్టీవెన్ పాల్ ఊరుకోడు, బెస్ట్ ఫ్రెండ్, వెళ్ళాలి కదా. సో ఆదిత్య ఏం చేశాడంటే షాప్కి వెళ్ళి 30 rupees పే చేశాడమ్మా. ఫస్ట్ పే చేశాడు. పే చేసి నా ఇన్ని రోజులు నేను కాలేజ్కి రాలేదు, సో అందుకే రాలేదు, సో ఈరోజు వచ్చా, నేను 30 rupees నాకు గుర్తుంది, మీకు గుర్తులేదో కానీ నేను పే చేసిన 30 rupees అని చెప్పి పే చేసేసాడమ్మా, 30 rupees. ఇప్పుడు టిప్ మ్యాక్స్ బేకరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ దట్ అమౌంట్ హ్యాస్ బీన్ ట్రీటెడ్ యాజ్ ఏ లాస్, లాస్ అని వేసుకున్నారు. ఇప్పుడు ఏమైందమ్మా? సడన్ గా రికవర్ అయింది లాస్. ఓకేనా. సడన్ గా రికవర్ అయింది లాస్. రికవర్ అయిందా లేదా? ఎస్, దట్ లాస్ నేమ్ ఏం పెట్టంటే బ్యాడ్ డెట్స్ రికవర్డ్. బ్యాడ్ డెట్స్ రికవర్డ్.
బ్యాడ్ డెట్స్ రికార్డ్. మన టర్మినాలజీ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ మనం డిస్కస్ చేసే ప్రతి టాపిక్ డైలీ యాక్టివిటీస్ ఇవన్నీ. ఓకేనా? బ్యాడ్ డెట్స్ రికవర్డ్. ఏంటమ్మా బ్యాడ్ డెట్స్ రికవర్డ్? అస్సెటా ఆల్రెడీ రికవర్ అయిపోయిందమ్మా. ఇన్కమ్ గెయిన్ ఆల్రెడీ లాస్ అని రాసుకున్నావు, ఏదైతే లాస్ అని అనుకున్నావు ఇప్పుడు రికవర్ అయిపోయింది. గెయిన్ ఇన్కమ్. ఏంటమ్మది? ఇన్కమ్. బ్యాడ్ డెట్స్ రికవర్డ్. ఓకేనా? 4 టర్మ్స్ వచ్చినాయమ్మా. డెటార్స్, క్రెడిటార్స్, బ్యాడ్ డెట్స్ రికవర్డ్. మరి ఇది ఏ కేసులో ఉంటుందమ్మా? ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, అంతే కదా. క్యాష్ ట్రాన్సాక్షన్ డెటార్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అసలు డెటార్ అనే కాన్సెప్ట్ ఉంటేనే బ్యాడ్ డెట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. డెటార్ అనే కాన్సెప్ట్ అంటే దేర్ మస్ట్ బి ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్, దేర్ మస్ట్ బి ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్, అంతే కదా. ఒక కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలంటే మీనింగ్ ఏంటమ్మా? ఆల్రెడీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది, బట్ సెటిల్మెంట్ అవ్వలేదు. సెటిల్మెంట్ అవ్వకపోతేనే డెటార్ అనే పాయింట్ వస్తుంది, అంతే కదా. షాప్ కీపర్ కి కస్టమర్ నేమ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందమ్మా? ఆ కస్టమర్ అమౌంట్ పే చేయలేదు, ఫ్యూచర్ లో పే చేస్తా అన్నాడు. ఇన్ సచ్ ఏ కేస్ షాప్ కీపర్ నీడ్ టు రిమెంబర్ దట్ కస్టమర్ నేమ్. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా రికార్డ్ చేసేటప్పుడు, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్, ఇన్ సచ్ ఏ కేస్ నేమ్ ఆఫ్ ద కస్టమర్ మస్ట్ అండ్ షుడ్ బి రికార్డ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఖచ్చితంగా నేమ్ ఆఫ్ ద కస్టమర్ నేమ్ రికార్డ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద కస్టమర్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. క్లియర్? ఓకేనా? సో డెటార్, క్రెడిటార్, బ్యాడ్ డెట్స్ రికవర్డ్. క్లియర్? నెక్స్ట్ 23. A discount. Discount received. చెప్పండి. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్ ఏనా? చెప్పండి అమ్మా, ఇన్కమ్ ఏనా? ఏమన్నా డౌట్ ఉందా? నో. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇస్ ఏ ఇన్కమ్. నెక్స్ట్ 24. డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ ఏంటమ్మా? అది ఎక్స్పెన్స్. డౌట్ ఉందా? డిస్కౌంట్ అలౌడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, SISM, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీకు తెలిసి ఉంటుందమ్మా మోస్ట్లీ. దసరా, దీపావళి, సంక్రాంతి ధమాకా సేల్, ఫ్లాట్ 50% ఆఫ్. ఫ్లాట్ 50% ఆఫ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? 50% అమౌంట్ పే చేస్తే సరిపోద్ది. నార్మల్ సినారియోకి వెళ్ళండి. నార్మల్ సినారియో ఆఫర్ ప్రైస్ ఏమీ లేదు. ఒక షర్ట్ పర్చేస్ చేసుకుంటే 2499, 2500 రూపీస్ ఒక షర్ట్. 2500 రూపీస్ ఒక షర్ట్ అమ్మా. ఇప్పుడు ఫ్లాట్ 50% అన్నప్పుడు అదే షర్ట్ ఎంతకు వస్తుందమ్మా? 1200 అండ్ సంథింగ్ 250 రూపీస్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ సినారియో షర్ట్ సేల్ చేయడం వల్ల 2500 ఇన్కమ్ వస్తుంది, అంతేనా? ఆఫర్ పీరియడ్ లో ఒక షర్ట్ సేల్ చేయడం వల్ల 1250 రూపీస్ మాత్రమే వస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే రిమైనింగ్ 1250 వీఆర్ అలవింగ్ కస్టమర్ టు నాట్ పే చేయాల్సిన అవసరం అనేది మనమే అలౌ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇన్ఫ్లో ఏమైందమ్మా? ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? డిక్రీజ్. ఇన్ఫ్లో డిక్రీజ్ అయింది. అది బెనిఫిటా? లాస్. బెనిఫిట్ అది లాస్, దట్ ఈస్ ఏ ఎక్స్పెన్స్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్ ఎలా అయిందమ్మా? కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. సేమ్ షర్ట్ మనం పర్చేస్ చేస్తే 2500, బట్ ఈరోజు పర్చేస్ చేయడం 1250 పేమెంట్ చేస్తున్నాం. 1250 పేమెంట్ చేస్తున్నాం అంటే అవుట్ ఫ్లో రెడ్యూస్ అయింది, అవునా కదా? నార్మల్గా బై చేస్తే 2500, ఆఫర్ పీరియడ్ లో బై చేస్తే 1250. ఇక్కడ మీనింగ్ ఏమో నార్మల్గా అయితే 2500 అవుట్ ఫ్లో అవుతుంది, బట్ ఇప్పుడు ఓన్లీ 1250 అవుట్ ఫ్లో అయింది. సో డిక్రీజ్ ఇన్ అవుట్ ఫ్లో బెనిఫిటే కదా? ఎస్, దట్ ఈస్ ఏ ఇన్కమ్ గెయిన్ టు ద కస్టమర్. Discount allowed is a loss to the enterprise, loss to the entity, loss to the shopkeeper. Discount received is a gain to the customer. Okay na? So discount received income, that is a gain. Discount allowed expense, that is a loss. Clear? Next.
డిప్రిసియేషన్. టెల్ మీ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే మీనింగ్ తెలుసా? కామర్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకైతే తెలియదమ్మా. డిప్రిసియేషన్, డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్. డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్. మా పెద్ద పెద్ద డెఫినేషన్ అది భయపడతారు, పక్కనే ఉంటారు కామర్స్ స్టూడెంట్స్. ఓకేనా, భయపడతారమ్మా. డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్. డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్. మనం డే 1 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అమ్మా. ఏంటి ఎగ్జాంపుల్? రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పర్చేస్ ఫర్ రూపీస్ 3,80,000. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సోల్డ్ ఫర్ రూపీస్ 3,60,000. డిఫరెన్స్ 20,000 ఏం చెప్పాము మనం? లాస్ అని చెప్పాం. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. అది క్లియర్. అక్కడ మనం బైక్ యూజ్ చేయలేదు. యూజ్ చేసాము బైక్? యూజ్ చేయలేదు. సపోజ్ ఎగ్జాంపుల్, సేమ్ బైక్ వీ పర్చేస్ ఫర్ 3,80,000 అండ్ వీ యూజ్డ్ ఇట్ ఫర్ 1 month. ఒక 1 month యూజ్ చేసామమ్మా. 1 month యూజ్ చేసాం. ఆ 1 month యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ అదే బైక్ 3,50,000కి సేల్ అవుతుంది. 3,50,000 సేల్ అవుతుంది. మీరు ఓన్లీ 3,80,000 3,50,000 కంపేర్ 30,000 లాస్ అని చెప్తా అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు. బికాస్ 1 month యూజ్ చేసుకున్నాం కదా. యూజ్ చేసామా లేదా? ఎస్. నీకు బెనిఫిట్ ఉందా లేదా? ఎస్. నువ్వు డైరెక్ట్గా 3,80,000 3,50,000 కంపేర్ చేస్తావు అంటే అలా కాదమ్మా. ఈ 1 month యూజ్ చేయడం వల్ల అసెట్ వాల్యూ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఎవర్ డిక్రీజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అసెట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ డిప్రిసియేషన్. షుడ్ బి ట్రీటెడ్ యాజ్ డిప్రిసియేషన్. మా ఈ డిప్రిసియేషన్ వర్డ్ మీద there will be a separate chapter which is having weightage of 10 marks in your final exam. 10 marks, 8 or 10 marks రావచ్చు. ఓకేనా? సో డిప్రిసియేషన్ కంప్లీట్ కాన్సెప్ట్ ఆ చాప్టర్లో డిస్కస్ చేసుకుందాం. అరౌండ్ ఇట్ టేక్స్ 8 to 10 hours. ఓన్లీ డిప్రిసియేషన్ కాన్సెప్ట్ క్లాస్ చెప్పడానికి 8 to 10 hours పడుతుంది. నో ఇష్యూ, విల్ డిస్కస్ లేటర్. సో డిప్రిసియేషన్ యాజ్ ఆఫ్ నో ఏం గుర్తుపెట్టుకోవడం? ఇట్ ఈస్ ఏ expense. It is a expense. Expense, loss. Next 26. 26. Abnormal loss. అబ్నార్మల్ లాస్. చెప్పండి, అబ్నార్మల్ లాస్ అంటే మా మీనింగ్ తెలిసినా తెలియకపోయినా నేమ్ ఇట్ సెల్ఫ్ షోయింగ్ దట్ ఈస్ ఏ లాస్. లాస్, ఎక్స్పెన్స్. లాస్, ఎక్స్పెన్స్. సార్ మరి అబ్నార్మల్ లాస్ అంటే ఏంటి సార్? తెలుసా మీకు అబ్నార్మల్ లాస్ అంటే? కన్సైన్మెంట్లో డిలీట్ అయిపోయిందా? సిలబస్ లేదా? Unexpected loss. Okay, fine. Correct, somewhat correct. Next. Loss because of accident. So accident వల్ల అయిన లాస్ మాత్రం అబ్నార్మల్ లాస్ అవుతుంది. Unpredicted loss. Okay, fine. Next. చెప్పండి. సరే, కెన్ బి అవాయిడెడా, అన్అవాయిడెడా? కెనాట్ బి అవాయిడెడ్. షూరా? కెనాట్ బి అవాయిడెడ్. సరే అమ్మ, మళ్ళీ లిసన్ కేర్ఫుల్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, లాస్ డ్యూ టు ఫైర్ యాక్సిడెంట్ అబ్నార్మల్ లాసా? కెనాట్ బి అవాయిడా? Can be avoided. Can be avoided.
మా అబ్నార్మల్ లాస్ కెన్ బి అవాయిడెడ్. అబ్నార్మల్ లాస్ మీనింగ్ ఏంటంటే లాస్ అకర్డ్ డ్యూ టు నెగ్లిజెన్సీ. లాస్ అకర్డ్ డ్యూ టు నెగ్లిజెన్సీ. మన నెగ్లిజెన్సీ వల్ల లాస్ అకర్ అవుతుంది. దట్ ఈస్ ది అబ్నార్మల్ లాస్. కేర్ఫుల్. ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకటి. ఓకేనా? ఎగ్జాంపుల్ మస్తు డిస్కస్ చేసుకోవచ్చు అబ్నార్మల్ లాస్ గురించి. మా డీలర్ ఎవరమ్మా? కాటన్ డీలర్ స్టీవెన్ పాల్. ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా సప్లై? ఫ్రమ్ చిలికలూరిపేట టు హైదరాబాద్ అండ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. అంతేనా? సో ఇప్పుడు ఫార్మర్ దగ్గర నుంచి కాటన్ బ్యాగ్స్ మనం తీసుకొని రావాలి. ఎక్కడమ్మా? ఎక్కడి నుంచి? చిలికలూరిపేట నుంచి తీసుకొని రావాలి. అంతేనా? సో ట్రక్ ఎన్ని టన్స్ అమ్మా? 100 టన్స్. గుర్తుంది ఎగ్జాంపుల్? 100 టన్స్ పర్చేస్ చేయాలి. సో జస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకేనా స్టీవెన్? ఓకే కదా? ఓకే ఎగ్జాంపుల్. సో ట్రక్ మా స్టీవెన్ ట్రక్ డ్రైవర్ కాదు, డ్రైవర్ సపరేట్. స్టీవెన్ ఏం చేశాడంటే ఆ డ్రైవర్తో పాటు పక్కన కూర్చున్నాడు. ఓకేనా? కన్సైన్మెంట్ కేర్ఫుల్గా చూసుకోవాలి కదా. సో దట్స్ వై. సో స్టీవెన్కి ఒక అలవాటు ఉందమ్మా, సిగార్. ఓకేనా? చైన్ స్మోకర్ స్టీవెన్. మా ఎగ్జాంపుల్. ఓకేనా? ప్రభాస్, మరీ ప్రభాస్ అంతా కాకపోయినా కొంచెం చైన్ స్మోకర్. ఓకేనా? సో స్టీవెన్ ఏం చేశాడంటే కొంచెం స్టైల్ ఎక్కువ. ఏంటమ్మా? స్టైల్ ఎక్కువ. స్టైల్ ఆఫ్ కన్జ్యూమింగ్ సిగార్. సో స్టైల్ ఎక్కువ కాబట్టి ఏం చేస్తారమ్మా? కంప్లీట్ అవ్వకముందే పడేస్తారు. అంతే కదా? కంప్లీట్ అవ్వకముందే స్టైల్గా పడేస్తారు. మరి హైవే మీద అదొక 100 స్పీడ్లో ఉంది ట్రక్. 100 స్పీడ్లో ఉంది ట్రక్. ఆ సిగార్ అలా విండో నుంచి పడేసాడమ్మా. సిగార్ డైరెక్ట్గా వెనకున్న కాటన్ మీద పడ్డది. ట్రక్ డెస్టినేషన్ రీచ్ అయిందమ్మా హైదరాబాద్కి. చూస్తే మొత్తం కంప్లీట్ యాష్, బూడిద. ఫ్రీగా వచ్చిందా కాటన్? కాటన్ ఫ్రీగా వచ్చిందా? నో, ఫ్రీగా వచ్చిందా? సపోజ్ ఎగ్జాంపుల్ ఆ 100 టన్స్ ఆఫ్ కాటన్కి ఎంత పే చేసామా? 50,000 పే చేశాడు. ఎగ్జాంపుల్ 50,000 పే చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇండస్ట్రీకి సప్లై చేయడం అగైన్ వీ నీడ్ టు పర్చేస్ కాటన్, రైట్? యాష్ పంపిస్తారా? యూస్ చేసుకోండి అని? నో. ఇప్పుడు చెప్పండి, కెన్ బి అవాయిడా? కెనాట్ బి అవాయిడా? కెన్ బి అవాయిడ్. అంత స్టైల్ ఎందుకమ్మా? నార్మల్గా పడేయచ్చు కదా. బికాస్ ఆఫ్ దాట్ స్టైల్. అది నెగ్లిజెన్సీ, స్టైల్ కాదు, నెగ్లిజెన్సీ. ఆ నెగ్లిజెన్సీ వల్ల ఏమైందమ్మా? 50,000 వాల్యూ ఆఫ్ కాటన్ డిస్ట్రాయ్ అయింది. చెప్పండి, క్యాన్ బి అవాయిడా? కెనాట్ బి అవాయిడా? కెన్ బి అవాయిడెడ్. కెన్ బి అవాయిడెడ్. క్లియర్? ఓకేనా? లాస్ కెన్ బి అవాయిడెడ్. లాస్ అకర్డ్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ. బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ. క్లియర్? సరే, వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు హైదరాబాద్ లోకల్లో HNWS అండ్ SB అనే వాటర్ ట్యాంక్స్ చూసారా? ఏమైనా వాటర్ ట్యాంకర్స్ చూసారా? చూడలేదా? మేబీ ఇంకో 15 days అట్లా 1 week మన ఈ ఏరియాలో ఉంటే కనిపిస్తాము మీకు వాటర్ ట్యాంక్స్. ఇక్కడ హాస్టలర్స్ కానీ వీటి కానీ అపార్ట్మెంట్స్ కానీ సప్లై చేస్తారు వాటర్. HNWS అండ్ SB అని ఒక కంపెనీ రన్ చేస్తుంది అది. ఓకేనా? సో వాటర్ ట్యాంక్స్ రన్ చేస్తాయి. వాటర్ ట్యాంకర్కి పైన క్యాప్ ఉంటుందమ్మా, వాటర్ ట్యాంకర్ క్యాప్. ఓకేనా? సో స్పీడ్ బ్రేకర్ వచ్చిన ప్రతిసారి కొన్ని వాటర్ అలా పడిపోతాయి బయటికి. తెలుసా? ఐడియా ఉందా? లేదా? ఐడియా లేదా? సో వాటర్ ట్యాంకర్లోంచి లైట్గా వాటర్ లీకేజ్ ఉంటుందమ్మా. నువ్వు ఎంత కేర్ఫుల్ చూసుకున్నా కానీ స్పీడ్ బ్రేకర్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా వాటర్ లీక్ అవుతుంది. ఎలాగో వాటర్ లీక్ అవుతుంది అని చెప్పేసి ట్యాంకర్కి ఉన్న ట్యాప్ ఓపెన్ చేసి డ్రైవ్ చేసామనుకోండి, ఎలాగో లీక్ అవుతుంది కదా. ఇప్పుడు ఏముంది? అవునా కదా? ఎక్కువ లాస్ అవుతాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ నెగ్లిజెన్సీ. వాటర్ ఫ్రీగా వచ్చాయా? దానికోసం పే చేసే అమౌంట్ మొత్తం కూడా లాస్ డ్యూ టు నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవర్. అబ్నార్మల్ లాస్. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఐడియా ఉందా? ఈ పక్కన రైట్ సైడ్ ఒక బిల్డింగ్ అమ్మా, ఇది ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఆ పక్కన ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది కూడా మనదే. ఓకేనా? 6 months తర్వాత అందులో కూడా ఉంటుంది మనది లక్ష్య. ఓకేనా? కన్స్ట్రక్షన్కి కావాల్సిన మెటీరియల్ ఏంటమ్మా? సిమెంట్, బ్రిక్స్, వాటర్, కాంక్రీట్, ఇంకా చాలా కావాలి. సో ఫస్ట్ ఏంటమ్మా? సిమెంట్ కావాలి. ఓకేనా? సాయిని అఖిల్. ఎవరమ్మా సాయిని అఖిల్?
అఖిల్ అఖిల్ సాయిని అఖిల్ కూర్చోమ్మా. ఎస్ అఖిల్. సో ఎస్ అఖిల్ ఏంటంటే ఆఫ్ కోర్స్ ఈజ్ ఏ క్వాలిఫైడ్ సిఏ, నో ఇష్యూ. మన ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు నార్మల్గా కన్స్ట్రక్షన్ జరిగే టైంలో పక్కన చిన్నగా టెంపరీగా ఒకటి కట్టుకుంటారమ్మా స్టేయింగ్ కోసం. పెంట్ హౌస్, చిన్న సైడ్కి పెంట్ హౌస్ కదమ్మా అది, ఓకేనా? జస్ట్ స్టేయింగ్ పర్పస్ కోసం అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు జస్ట్ చూసుకోవడం కోసం అక్కడ స్టే చేస్తారు, అవునా కదా? ఓకేనా? చిన్న క్యాంప్ కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, టెంపరీ బిల్డింగ్, టెంపరీ టెంట్ అమ్మా. వన్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత తీసేస్తారు అది, ఓకేనా? సో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే టైంలో అది యూస్ చేస్తారు, అందులో స్టే చేస్తారు. సో అఖిల్ ఏంటంటే అందులో ఉన్నాడు మా పర్సన్, ఆ బిల్డింగ్కి ఇన్ఛార్జ్ లాగా అన్నీ చూసుకుంటాడు, ఓకేనా? సో సమ్మర్ సీజన్ అనేది సమ్మర్ సీజనే, కానీ అప్పుడప్పుడు రెయిన్ వస్తుంది కదా, వస్తుందా రావట్లేదా? ఎస్, ఎక్స్పెక్ట్ చేస్తామా రెయిన్ వస్తుందని? ఎక్స్పెక్ట్ చేయం. సో నెక్స్ట్ డే 3 floors కంప్లీట్ అయింది, నెక్స్ట్ డే 4th floor కన్స్ట్రక్షన్ చేయాలి. 4th floor కావాలంటే ఏంటమ్మా, స్లాబ్ వేయాలంటే డే అంతా వర్క్ ఉంటుంది. ఆ డే అంతా వర్క్ ఉండాలంటే సిమెంట్ యూజ్ చేయాలి కదా. సో సిమెంట్ ఆర్డర్ ఇచ్చారమ్మా ప్రీవియస్ డే. ఆర్డర్ ఇస్తే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 2:30కి వచ్చింది సిమెంట్ లోడ్ లారీ. ఎర్లీ మార్నింగ్ 2:33 ఆ టైంకి వచ్చింది. మనోడు మంచి స్లీప్లో ఉన్నాడు. ఎవరమ్మా? అఖిల్. అఖిల్ మంచి స్లీప్లో ఉన్నాడు. సో ట్రక్ డ్రైవర్ వచ్చాడమ్మా లోడ్ తీసుకొని. సార్ లోడ్ వచ్చింది, ఎక్కడ దించాలి అన్నాడు. మనోడు స్లీప్లో ఉన్నాడు కదా, డిస్టర్బ్ అవ్వకూడదు. ఏం చేశాడు, ఎక్కడొక్కడ దించేసి వెళ్ళిపోయా బాబు, ఎందుకు 2:33 టైంకి వచ్చి డిస్టర్బ్ చేస్తాను అన్నాడు. పాపం కరెక్ట్గానే అడిగాడమ్మా ట్రక్ డ్రైవర్. మనోడు ఏం చేశాడమ్మా, ఇష్టం వచ్చినట్టు ఆన్సర్ చెప్పి అక్కడ పడేసి వెళ్ళాను అన్నాడు. వాడు ఏం చేశాడు, సేమ్ సింపుల్గా అదే పని చేశాడు. అంత మొత్తం అక్కడే అన్లోడ్ చేసి వెళ్ళిపోయాడు. డిస్టర్బ్ అయిపోయింది కదా నిద్ర, దానివల్ల 5 o'clock లేవాల్సింది 10 o'clockకి లేచాడు. ఎవరమ్మా? అఖిల్. అన్లోడ్ చేసిన తర్వాత ఒక 1/2 hour తర్వాత బోరు వర్షం. ఫ్రమ్ 3:30 ఆన్వర్డ్స్ టు మార్నింగ్ 8 o'clock ఫుల్ ఆఫ్ రెయిన్. అగైన్ ఫ్రమ్ 8 onwards to 10 o'clock ఫుల్ సన్ రైజ్, ఓకేనా? 10 o'clock లేచి చూసరికి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, రూమ్స్లో ఏం లేవు, పెద్ద బిల్డింగ్. ఏంటమ్మా బిల్డింగ్? ఉన్న సిమెంట్ మొత్తం రాక్ ఫార్మాట్లో తయారైపోయింది, స్టోన్ లాగా అయిపోయింది. దేనివల్లమ్మా? బికాస్ ఆఫ్ రెయిన్. వర్షం తడిస్తే సిమెంట్ ఏమైనా యూజ్ అవుద్దా? నో. అరే పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి? అఖిల 2:30కి లేచి వెళ్ళి గోడౌన్లో అన్లోడ్ చేయించుకొని రావాలి. అప్పుడు ఏంటి, సేఫ్గా ఉంటుంది మన సిమెంట్. ఇక్కడ ఏం ఏమైందమ్మా, బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ ఇప్పుడు ఆ సిమెంట్ యూజబుల్ కండిషన్లో ఉందా? యూజ్ చేసుకునే ఛాన్స్ ఉందా? నో. టోటల్ లాస్. క్యాన్ బి అవాయిడా, కెనాట్ బి అవాయిడా? క్యాన్ బి అవాయిడెడ్, క్యాన్ బి అవాయిడెడ్. దట్ ఈస్ ఏ అబ్నార్మల్ లాస్. మరి దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంటుందమ్మా. ఎక్సెప్షన్, యాక్ట్ ఆఫ్ గాడ్. యాక్ట్ ఆఫ్ గాడ్ గుర్తుందా? గోపాల ఎర్త్క్వేక్ వల్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ ఫసక్. కెన్ బి అవాయిడా? కెనాట్ బి అవాయిడ్. ఈవెన్ దో కెనాట్ బి అవాయిడ్, దట్ లాస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అబ్నార్మల్ లాస్. ఓకే, ఎక్సెప్షన్, దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. న్యాచురల్ కెలామిటీ. న్యాచురల్ కెలామిటీ వల్ల లాస్ అక్కడైతే దాన్ని కూడా అబ్నార్మల్ లాస్ న ట్రీట్ చేయాలమ్మా, ఓకేనా? సో బికాస్ ఆఫ్ అవర్ నెగ్లిజెన్సీ లాస్ అక్కడైతే దాని ఏమన్నా అబ్నార్మల్ లాస్. లాస్ అకర్ డ్యూ టు నెగ్లిజెన్సీ. సార్ మన నార్మల్ లాస్ అంటే దట్ ఈస్ కెనాట్ బి అవాయిడెడ్. మనం అవాయిడ్ చేయకపోయినా లాస్ అకర్ అవుతుంది. ఎగ్జాంపుల్, పెట్రోల్ అమ్మా. పెట్రోల్ ఒక క్యాన్లో ఒక 10 liters ఫిల్ చేయించాం, క్యాన్ క్యాప్ కూడా పెట్టాం. 10 days చూడండి 10 liters ఉండదు, ఎవాపరేట్ అయిపోద్దామా? ఎవాపరేషన్ అవాయిడ్ చేయగలుగుతామా? నో. ఎవాపరేట్ అయిపోద్ది, దాన్ని అవాయిడ్ చేయలేం. ఓకేనా? మన నెగ్లిజెన్సీ వల్ల లాస్ అకర్ అయితే దాన్ని ఏమన్నామా? అబ్నార్మల్ లాస్. మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ లాస్ అకర్ అవుతుంది. దట్ ఈస్ అ నార్మల్ లాస్. దట్ ఈస్ నార్మల్ లాస్. ఓకేనా? నెక్స్ట్ 27 ఫీజ్ చెప్పండి. ఫీజ్ పేమెంట్ అయితే ఎక్స్పెన్స్, రిసీట్ అయితే ఇన్కమ్.
ఫీజ్ పేయబుల్ అయితే లయబిలిటీ, ఫీజ్ రిసీవబుల్ అయితే అసెట్. క్లియర్ గా మా ఫీజ్ ఒకదానికి అన్ని నోట్ చేద్దాం ఇక్కడ. ఫీజ్ పెయిడ్ దట్ ఈస్ ఎక్స్పెన్స్, ఫీజ్ రిసీవ్డ్ దట్ ఈస్ ఇన్కమ్. ఓకేనా. ఫీజ్ పేయబుల్ లయబిలిటీ, ఫీజ్ రిసీవబుల్ దట్ ఈస్ ఏ అసెట్. క్లియర్. ఓకేనా. చాలమ్మా 40 అని చెప్పాను కదా, ఎనఫ్. ఓకేనా. ఎన్ని వచ్చాను? 27. మా ఓవరాల్ మీరు చూసుకుంటే ఆల్ పేయబుల్స్ ఆర్ లయబిలిటీస్, ఆల్ రిసీవబుల్స్ ఆర్ అసెట్స్, ఆల్ పేమెంట్స్ ఆర్ ఎక్స్పెన్సెస్, రిసీట్స్ ఆర్ ఇన్కమ్స్. రిసీట్స్ ఆర్ ఇన్కమ్. మా ఆల్ రిసీట్స్ అంటే ఇక్కడ రిసీట్స్ విచ్ ఆర్ జనరేటెడ్ బికాస్ ఆఫ్ నార్మల్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఓకేనా. అవి మాత్రమే ఇన్కమ్స్ అవుతాయమ్మా, అవి మాత్రమే ఇన్కమ్స్ అవుతాయి. అసెట్ సేల్ చేసాం, దానివల్ల కూడా ఇన్ఫ్లో వస్తుంది, బట్ అది ఇన్కమ్ కదమ్మా, డిక్రీజ్ ఇన్ వాల్యూ ఆఫ్ అసెట్. దాని ట్రీట్మెంట్ అని మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దామమ్మా. ఓకేనా. సో ఒకసారి రివైజ్ చేయడమ్మా. టోటల్ 27 లెడ్జర్స్. నేమ్ నేచర్, నేమ్ నేచర్, నేమ్ నేచర్ చదవండి ఒకసారి. ఓకేనా. జస్ట్ లెడ్జర్ అకౌంట్ నేమ్ అండ్ లెడ్జర్ అకౌంట్ నేచర్. క్లియర్. ఇప్పుడు నేచర్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 4 కదా. లయబిలిటీ దగ్గర ఇంకోటి యాడ్ చేయడమా, ఓనర్స్ ఈక్విటీ. బ్రాకెట్ లో నోట్ చేయండి, ఓనర్స్ ఈక్విటీ. ఓనర్స్ ఈక్విటీ. మా డ్రాయింగ్స్ దగ్గర ఏం నోట్ చేస్తామా? డిక్రీజ్ ఇన్ లయబిలిటీ కదా, అక్కడ నోట్ చేయండి డిక్రీజ్ ఇన్ ఓనర్స్ ఈక్విటీ. డిక్రీజ్ ఇన్ ఓనర్స్ ఈక్విటీ. డిక్రీజ్ ఇన్ ఓనర్స్ ఈక్విటీ. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లోకి వెళ్తున్నాం. అకౌంటింగ్ డెఫినేషన్ ఏంటి మా ఫస్ట్ స్టెప్? ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్. ఫస్ట్ స్టెప్ ఇది ఒకటే కదా, ఇంకా మనం రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు. ఆ రికార్డింగ్ స్టార్ట్ చేయాలి అంటే బేస్ ఏముండాలి మన బ్రెయిన్లో, అది మనం నేర్చుకునేది. ఓకేనా. ఒక ట్రాన్సాక్షన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రికార్డ్ చేయాలంటే మనకి యాక్చువల్గా ఏదైతే తెలియదు అది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. ఓకేనా. ఫర్ రికార్డింగ్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ వీ హ్యావ్ 2 అప్రోచెస్. ఫస్ట్ వన్ ట్రెడిషనల్ అప్రోచ్, సెకండ్ వన్ మోడర్న్ అప్రోచ్. ట్రెడిషనల్ అప్రోచ్ అండ్ మోడర్న్ అప్రోచ్. మన ట్రెడిషనల్ అప్రోచ్ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకేనా. ట్రెడిషనల్ అప్రోచ్ బేస్ మీద ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తాం మనం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ ఎగ్జాంపుల్ మనం ఈక్వేషన్ అప్రోచ్ డిస్కస్ చేస్తాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ అండర్ ఈక్వేషన్ అప్రోచ్ ఓన్లీ. మీకు ఇంటర్మీడియట్లో ట్రెడిషనల్ అప్రోచ్ తెలుస్తాము. ఇంటర్మీడియట్లో ట్రెడిషనల్ అప్రోచ్ లాంగ్ ప్రాసెస్ అమ్ము. ఓకేనా. బట్ ఈక్వేషన్ అప్రోచ్ ఎవరికి తెలిసి ఉండదు. ఆ ఈక్వేషన్ అప్రోచ్ నేర్పిస్తాం మనం. ఈక్వేషన్ అప్రోచ్ బేస్ మీద మన సమ్స్ ఉంటే మన నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ అన్ని కూడా ఈక్వేషన్ అప్రోచ్ బేస్ మీద. బట్ ట్రెడిషనల్ అప్రోచ్ కూడా తెలియాలి కదా.
సో దట్స్ వై ఫర్ ద నేమ్ సేక్ ట్రెడిషనల్ నంబర్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తాం. అండ్ దేర్ ఆఫ్టర్ కంప్లీట్లీ ఈక్వేషన్ అప్రోచ్. సో బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ట్రెడిషనల్ అప్రోచ్ మనం డిస్కస్ చేసాం డే 1 ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ 2 different aspects. One is receiving aspect, other one is giving aspect. దాన్ని టర్మినాలజీ చేంజ్ చేసి ఏం చేసాము, డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్. Likewise, every transaction is affected with 2 different ledger accounts. Every transaction should be affected with 2 different ledger accounts. మీకు మేబీ ఇంటర్మీడియట్లో వచ్చి ఉంటే ఒక జర్నల్ ఎంట్రీలో సేమ్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ వచ్చింది ఎక్కడైనా? పర్చేస్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్, సేల్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ వచ్చింది ఎక్కడైనా? నో. దట్ మీన్స్ ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 లెడ్జర్ అకౌంట్స్, డిఫరెంట్ లెడ్జర్ అకౌంట్స్ ఎఫెక్ట్ అవ్వాలమ్మా. 2 different లెడ్జర్ అకౌంట్స్. నోట్ చేయడము. Every transaction examples అయిపోయినాము. Every transaction affected with 2 different ledger accounts. 2 different ledger accounts. 2 different ledger accounts. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ నోట్ చేద్దాం మనం. ఎగ్జాంపుల్, రెంట్ పెయిడ్ ఇన్ క్యాష్ ఆఫ్ రూపీస్ 10,000. చెప్పండి, అది ట్రాన్సాక్షనే కదా? ఎస్. ట్రాన్సాక్షన్ మీనింగ్ ఏంటమ్మా? ఇట్ ఈస్ ఎ ఎకనామిక్ యాక్టివిటీ విచ్ ఎఫెక్ట్స్ finance of business. Economic activity which involves financial, monetary terms. Involve అయిందా లేదా? ఎస్. సో బిజినెస్ రెంట్ పే చేశారు రూపీస్ 10,000. దిస్ ఇస్ ఎ ట్రాన్సాక్షన్. ఇప్పుడు పైన సెంటెన్స్ చూడమ్మా, ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఎఫెక్టెడ్ విత్ 2 different లెడ్జర్ అకౌంట్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ట్రాన్సాక్షన్ లో ఎఫెక్ట్ అయిన 2 లెడ్జర్ అకౌంట్స్ ని ఐడెంటిఫై చేయాలి. చెప్పండి, ఎంట్రీ వద్దమ్మా. ఎంట్రీ ఎలా రికార్డ్ చేయాలి అడగట్లేదు. ఎఫెక్ట్ అయిన 2 లెడ్జర్ అకౌంట్స్ ఏంటి? రెంట్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. మై ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అనేది ఓవర్ ద పీరియడ్ వస్తాం. అదొక 1 hour లో నేర్పించేది కాదు. మీరు డిఫరెంట్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే డిఫరెంట్ లెడ్జర్స్ వస్తాయి. అది ఓవర్ ద పీరియడ్ అదొక ప్రాసెస్ లాగా మీరు నేర్చుకునే కొద్దీ కొత్త ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా కొత్త లెడ్జర్ అకౌంట్ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఓకేనా? అదొక 1/2 hour లో 1 hour లో డిస్కస్ చేసి ఒక ట్రాన్సాక్షన్ చూసినట్టే ఈ 2 ఐడెంటిఫై చేయాలి, ఈ 2 లెడ్జర్ అకౌంట్స్ అని మనం డిస్కస్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? ప్రతిది ఇంటర్లింక్డ్ ఓవర్ ద పీరియడ్ వస్తుంది. ఓకేనా? మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్ అది అలవాటు అవుతామా ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అయిన ట్రాన్సాక్షన్. ఇప్పుడు చెప్పండి, ఈ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అయిన 2 లెడ్జర్ అకౌంట్స్ అయినా, వన్ ఈస్ రెంట్ అకౌంట్, అదర్ వన్ ఈస్ క్యాష్ అకౌంట్. రెంట్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. ఫస్ట్ వన్ rent account, second one cash account. Rent account and cash account. ఇప్పుడు దీన్ని ఎలా రికార్డ్ చేయాలంటే, ఇంకా నేనేమి చెప్పలేము, బ్యాక్గ్రౌండ్ రూల్ ఏంటి ఏమి నేర్పించలేదు. జస్ట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎలా రికార్డ్ చేయాలో చూపిస్తాం. ఇది ఒక్క ట్రాన్సాక్షన్ చూపిస్తాం మీకు ఎలా రికార్డ్ అవుతుందో. దాని తర్వాత ట్రెడిషనల్ అప్రోచ్ స్టార్ట్ చేద్దాం మనం. దాన్ని ఎలా రికార్డ్ చేయాలంటే, రికార్డింగ్ rent account debit to cash account. Rent account debit to cash account. Rent account debit to cash account. Okay now.
బీయింగ్ రెంట్ పెయిడ్ ఇన్ క్యాష్. ఓకేనా? మాకు కంగారు పడకండి, అలా రికార్డ్ చేస్తారు. జస్ట్ ఒక సినారియో ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు అంతా. రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అలా రికార్డ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చాలా ఉంటుందమ్మా. ఆ ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఎందుకంటే నేను ప్రాసెస్లో డెబిట్ క్రెడిట్ అని యూజ్ చేస్తా, అది అర్థం అవ్వాలి కదా, అందుకని చూపించేది. రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ₹10,000 ₹10,000 ₹10,000 and ₹10,000 బీయింగ్ రెంట్ పెయిడ్ ఇన్ క్యాష్. ఇది ఏంటంటే ఈ ఎంట్రీకి మా దీన్ని జర్నల్ ఎంట్రీ అని అంటారమ్మా. ఏమనాలి? జర్నల్ ఎంట్రీ. జర్నల్ ఎంట్రీ అంటే జర్నల్లో రికార్డ్ అవ్వాలని చెప్పాను కదా, రికార్డ్ అయ్యేటప్పుడు ఈ ప్రాసెస్లో రికార్డ్ చేయాలి. రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ బ్రాకెట్లో నోట్ చేసాం కదా, దాన్ని మనము నరేషన్ అని అంటామమ్మా. ఏమనాలి? నరేషన్. నరేషన్ నథింగ్ బట్ ఎక్స్ప్లెనేషన్ టు ద అబోవ్ జర్నల్ ఎంట్రీ. ఎక్స్ప్లెనేషన్ టు ద అబోవ్ జర్నల్ ఎంట్రీ. ఇప్పుడు నువ్వు అంటే సిఏ ఫౌండేషన్ చదువుకున్నావు, రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అన్న వెంటనే నీ బ్రెయిన్లో వచ్చేది ఈ ట్రాన్సాక్షన్ వస్తుంది. బట్ రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని చూసిన వెంటనే నార్మల్ లేమన్ పీపుల్ కూడా అర్థం అవ్వాలంటే ఏం చేయాలమ్మా? ఇక్కడ కింద నోట్ చేయాలి. బీయింగ్ రెంట్ పెయిడ్ ఇన్ క్యాష్, రెంట్ పే చేసాం కాబట్టి దాన్ని ఇలా నోట్ చేసామని చెప్పాలమ్మా. బీయింగ్ రెంట్ పెయిడ్ ఇన్ క్యాష్, నరేషన్ అంటాము దాన్ని. ఏమనాలి? నరేషన్. నరేషన్ బీయింగ్ రెంట్ పెయిడ్ ఇన్ క్యాష్. నరేషన్ మీనింగ్ ఏంటమ్మా? ఎక్స్ప్లెనేషన్ ఫర్ అబోవ్ జర్నల్ ఎంట్రీ. నువ్వు రికార్డ్ చేసిన జర్నల్ ఎంట్రీకి ఎక్స్ప్లెనేషన్ ఈ నరేషన్ అని. బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్ నీకు ఎంట్రీ వచ్చింది. ఓకేనా? క్లియర్? మరి ఇది ఇంకా రికార్డ్ చేయడం మీకు నేర్పించలే నేను, జస్ట్ రికార్డ్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను అంతే. ఓకేనా? క్లియర్? ప్రివ్యూ. నోట్ హెడింగ్ ట్రెడిషనల్ అప్రోచ్. స్టార్ట్ అయిందమ్మా. ఇంకా ట్రెడిషనల్ అప్రోచ్. ట్రెడిషనల్ అప్రోచ్ అంటే ఒక ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయడానికి మనకున్న ఫస్ట్ వే ఏంటమ్మా? ట్రెడిషనల్ అప్రోచ్. సెకండ్ వే మోడర్న్ అప్రోచ్. ఫస్ట్ వే చూద్దాం. ట్రెడిషనల్ అప్రోచ్. అండర్ ట్రెడిషనల్ అప్రోచ్ సో మనకుండే లెడ్జర్ అకౌంట్స్ని 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయి ఇందులో. మళ్ళీ అగైన్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ట్రెడిషనల్ అప్రోచ్. దాన్ని మనం క్లాసిఫికేషన్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అండర్ ట్రెడిషనల్ అప్రోచ్ అని అంటాం. ఏంటది? క్లాసిఫికేషన్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అండర్ ట్రెడిషనల్ అప్రోచ్. పర్సనల్ అకౌంట్, impersonal account. Classification of ledger accounts. ఇక్కడ నోట్ చేయడమా? Classification of ledger accounts. మన లెడ్జర్ అకౌంట్స్ ఇక్కడ నేను డిస్కస్ చేసాను 27 ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి కదా. పర్చేస్, సేల్స్, క్యాష్, బ్యాంక్, డెటాస్. ఆ లెడ్జర్ అకౌంట్స్ అన్నిటిని 2 ways లో క్లాసిఫై చేస్తారు. గ్రూపింగ్స్ అమ్మా, గ్రూపింగ్ చేస్తారు. పర్సనల్ అకౌంట్స్ ఏంటి, ఇంపర్సనల్ అకౌంట్స్ ఏంటి అంటే మా ఇంపర్సనల్ అగైన్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 2 types. రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. ఓకేనా? సో ఇన్ ఎసెన్స్ ఏం చెప్పినాము? టోటల్ 3 types, 3 ways లో క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్, సెకండ్ వన్ రియల్ అకౌంట్, థర్డ్ వన్ నామినల్ అకౌంట్. ఒరిజినల్ ఏంటమ్మా? గ్రాస్ గా పర్సనల్ అకౌంట్ అండ్ ఇంపర్సనల్. ఇంపర్సనల్ ఈస్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, దట్ ఈస్ రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. వీటికి రూల్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ చెప్పే ముందు అసలు పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి,
రియల్ అకౌంట్ అంటే ఏంటి, నామినల్ అకౌంట్ అంటే అని చూద్దాం. మన నామినల్ అకౌంట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, లాసెస్, గెయిన్స్. మా కామర్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చూడండి ఒకసారి. 27 ఎగ్జాంపుల్స్ చూసాం కదా, 27 ఎగ్జాంపుల్స్. ఆ 27 ఎగ్జాంపుల్స్లో ఎక్స్పెన్స్ అని నోట్ చేసాం కదా, రైట్ సైడ్ మనం నేచరా, ఎక్స్పెన్స్ అన్నీ కూడా నామినల్ అకౌంట్ నేచర్ అవుతాయి, నామినల్ అకౌంట్లో క్లాసిఫై అవుతాయి. అవన్నీ నామినల్ అకౌంట్ గ్రూప్కి సంబంధించమ్మా. ఓకేనా, క్లియరా? మా పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ గ్రూప్ ఇన్ఛార్జెస్. ఆ గ్రూప్ మెంబర్స్ ఎవరు అంటే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, లాసెస్, గెయిన్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఫీజ్ ఉంది, ఫీజ్ రిసీవ్డ్ ఏంటమ్మా, ఇన్కమ్. దిస్ ఇస్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. ఫీజ్ పెయిడ్ ఎక్స్పెన్స్, దిస్ ఇస్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. ఇది లయబిలిటీ అసెట్, ఇది నామినల్ అకౌంట్ కాదు. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ అబ్నార్మల్ లాస్ ఎక్స్పెన్స్, నామినల్ అకౌంట్. డిప్రిసియేషన్ ఎక్స్పెన్స్, నామినల్ అకౌంట్. డిస్కౌంట్ అలౌడ్, నామినల్ అకౌంట్. అమ్మ ఇవన్నీ ఒక గ్రూప్ అనమాట. బ్యాడ్ డెట్స్ రికవర్డ్, గెయిన్, నామినల్ అకౌంట్. లాస్, నామినల్ అకౌంట్. బ్యాడ్ డెట్స్ నామినల్, డిస్కౌంట్ రిసీవ్డ్, నామినల్ అకౌంట్. డిస్కౌంట్ అలౌడ్, నామినల్ అకౌంట్. అంటే మీనింగ్ ఏంటమ్మా, ఉన్న ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. ఆ గ్రూప్ ఇన్ఛార్జ్ ఎవరమ్మా, నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్, క్లియర్? ఓకేనా? మనం చాలా చూస్తున్నాం, ఒక ట్రాన్సాక్షన్లో డిఫరెంట్ లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయి. ఈచ్ లెడ్జర్ అకౌంట్కి నేచర్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దేర్ నేచర్ వీఆర్ క్లాసిఫైయింగ్ ఇంటూ సపరేట్ పర్సనలా, రియలా, నామినలా. ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ క్లాసిఫైడ్ యాజ్ నామినల్ అకౌంట్. క్లాసిఫైడ్ యాజ్ నామినల్ అకౌంట్, క్లియరా? ఇప్పుడు చెప్పండి, సేల్స్ నామినల్ అకౌంటే కదా, క్యాష్ నామినల్ అకౌంటా? నో. ఆన్సర్ వద్దమ్మా, ఎస్ సార్ నో చెప్పండి. బ్యాంక్ నామినలా? డెటార్స్, క్రెడిటార్స్, పర్చేస్, క్యారేజ్ అవుట్వర్డ్స్, క్యారేజ్ ఇన్వర్డ్స్, కార్టేజ్, టెలిగ్రామ్ ఛార్జెస్, పోస్టల్ ఛార్జెస్, ఫ్రైట్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ ప్రీమియం, ట్రాన్సిట్ ఛార్జెస్, రెంట్ పేమెంట్, రెంట్ రిసీవ్డ్, కంప్యూటర్, బిల్డింగ్, ల్యాండ్, drawings, capital? No. All expenses and incomes and losses and gains should be classified as nominal account. Nominal account. Okay, now next. My personal account again further divided into 3 types. Again divided into 3 types. A natural person, artificial person, a representative person. Natural person, ఆర్టిఫిషియల్ పర్సన్, రిప్రజెంటేటివ్ పర్సన్. మా కామర్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఏంటిదంతా అని అనిపిస్తుందమ్మా. ఓకేనా? బట్ ఒకసారి ఫెమిలియర్ అయితే మాత్రం చాలా సింపుల్గానే ఉంటుందమ్మా. ఓకేనా? నామినల్ అకౌంట్ వరకు ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? ఏది అసెట్, ఏది ఎక్స్పెన్స్, ఏది ఇన్కమ్, ఏది లయబిలిటీ ఐడెంటిఫై చేశారు కదా, చేశారా లేదా? ఎస్. ఇప్పుడు ఏం చేస్తాం, వాటిని గ్రూపింగ్ చేస్తున్నాం అంతే. సో గ్రూపింగ్ చేసేటప్పుడు నామినల్ అకౌంట్లో ఏమొస్తామో ఆల్ ఎక్స్పెన్సెస్, ఆల్ ఇన్కమ్స్, ఆల్ గెయిన్స్, ఆల్ లాసెస్. రెంట్ పెయిడ్, రెంట్ ఈస్ ఎ లెడ్జర్ అకౌంట్, దట్ ఈస్ నేచర్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. ప్రాసెస్ చూడమ్మా, రెంట్ అకౌంట్ దట్ ఈస్ ఏ లెడ్జర్ అకౌంట్. దాని నేచర్ ఏంటమ్మా, ఎక్స్పెన్స్. దాని నేచర్ ఎక్స్పెన్స్ అయింది కాబట్టి దట్ ఈస్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. దట్ ఈస్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్, క్లియరా? నెక్స్ట్ కమ్ టు పర్సనల్ అకౌంట్. మా పర్సనల్ అకౌంట్, పర్సన్ లెడ్జర్ నేమ్, పర్సన్ నేమ్ అనుకోండి, దట్ ఈస్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. లెడ్జర్ నేమ్ పర్సన్ నేమ్ అయితే దట్ ఈస్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. మరి ఇక్కడ అసెట్, ఎక్స్పెన్స్, ఇన్కమ్, లయబిలిటీ నేచర్ బట్టి నేను క్లాసిఫై చేయట్లేదు. పర్సన్ నేమ్ అయితే దట్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. పర్సన్ నేమ్ అయితే ఓకేనా? బట్ ఇందులో 3 టైప్స్ అని చెప్పాం మనం. న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్, రిప్రజెంటేటివ్ పర్సన్.
ఇప్పుడు నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో కస్టమర్ నేమ్ నోట్ చేసావమ్మా. టిప్ మ్యాక్స్ బేకరీకి కస్టమర్ ఎవరమ్మా? ఆదిత్య. ఆదిత్య నేమ్ నోట్ చేసాం. న్యాచురల్ పర్సనే కదా. నేచర్ ఆలోచించకండి, న్యాచురల్ పర్సన్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో టిప్ మ్యాక్స్ బేకరీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఆదిత్య అకౌంట్ నోట్ చేస్తారు కదా. ఆదిత్య అకౌంట్ అని లైక్ హియర్ ఇక్కడ మనం రెంట్ అకౌంట్ నోట్ చేసాం కదా. ఆదిత్య అకౌంట్ నోట్ చేసినప్పుడు ఆ ఆదిత్య అకౌంట్ ఎలా క్లాసిఫై చేయాలమ్మా? పర్సనలా, రియలా, నామినలా? పర్సనల్. పర్సనల్ లో న్యాచురల్ పర్సన్ అమ్మా. పర్సనల్ లో న్యాచురల్ పర్సన్. ఇక నోట్ చేయడమ్మా. న్యాచురల్ పర్సన్ దగ్గర ఎగ్జాంపుల్ ఆదిత్య, రామ్, సీత. ఎగ్జాంపుల్ మారుద్దామా? రోహిత, రోహిన్. ఓకేనా? మీ క్లాస్ ఎంతమంది? 139 మెంబర్స్ కదా. 139 మెంబర్స్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్, న్యాచురల్ పర్సన్. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో పర్సన్ నేమ్ ఉందా? దాట్ లెడ్జర్ అకౌంట్ షుడ్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్, న్యాచురల్ పర్సన్. సార్ మరి ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే? మా ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే మార్నింగ్ డిస్కస్ చేసాం మనం. స్టీవెన్ లేడీస్ ఎంఫోరియం, బిజినెస్ ఆర్గనైజేషన్ నేమ్స్. బ్యాంక్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. ఓకేనా? లక్ష్య ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ నేమ్స్ అన్ని పారాడైజ్. ఓకేనా? అర్థమవుతుందా? మిరాజ్, పివిఆర్, ఇవన్నీ ఏంటమ్మా? ఆర్టిఫిషియల్ పర్సన్స్. అవి పర్సన్స్ కావు కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనం పర్సన్ లా ట్రీట్ చేస్తాం. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో పర్సన్ లా ట్రీట్ చేస్తాం. ఆర్టిఫిషియల్ పర్సన్ ఎగ్జాంపుల్ నోట్ చేసుకున్నాము. లక్ష్య, ఎస్ ఆర్టిఫిషియల్ పర్సన్. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్, బిజినెస్ ఆర్గనైజేషన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, బిజినెస్ ఆర్గనైజేషన్స్. సొసైటీస్, సొసైటీస్ కోఆపరేటివ్ సొసైటీ ఉంటాయి కదా. సొసైటీస్, ఆర్ఫనైజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇవన్నీ ఏంటమ్మా? ఆర్టిఫిషియల్ పర్సన్స్. ఆర్టిఫిషియల్ పర్సన్స్. ఎన్పిఓస్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఓకేనా? క్లియర్? న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్. ఇప్పుడు చూడమ్మా, డెటార్ అకౌంట్. డెటార్ అకౌంట్ పర్సనేనా? పర్సనే కదా. మా నేచర్ అసెట్, నేచర్ మే క్లాసిఫై చేయట్లే ఇక్కడ మనం. అక్కడ డెటార్ అనే ఏంటి? పర్సన్ ఏమైనా? కస్టమర్. కస్టమర్ అంటే పర్సనే కదా. కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. క్రెడిటార్స్, పర్సనల్ అకౌంట్. క్రెడిటార్స్, పర్సనల్ అకౌంట్. Don't tell me capital. క్యాపిటల్ మా ఆర్టిఫిషియల్ అంటే ఏంటమ్మా? బిజినెస్ నేమ్స్, ఆర్గనైజేషన్ నేమ్స్. క్యాపిటల్ అకౌంట్ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుందమ్మా? ఓనర్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. ఇక్కడ మనం క్యాపిటల్ నోట్ చేయడానికి రీజన్ ఏంటమ్మా? ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ నేమ్ ఆఫ్ ద ఓనర్ వీఆర్ యూజింగ్ క్యాపిటల్ లెడ్జర్ అకౌంట్. డ్రాయింగ్స్ అకౌంట్ ఓనర్నే కదా రిప్రజెంట్ చేసేది. ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఓనర్. ఓకేనా? ఓనర్ నేమ్ లేదమ్మా, కానీ ఓనర్ని రిప్రజెంట్ చేసి ఒక లెడ్జర్ ఉంది. దట్ ఈస్ క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ద ఓనర్ in his business for the purpose of doing business. Capital account is a ledger account used to represent a owner in the books of accounts of the business. Capital ledger account is a ledger account used to represent owner of the business in the books of business. Capital. Okay na. Next, drawings. Drawings ledger account is a ledger account used to represent the owner of the business in the books of accounts of the business. Owner name note చేయకుండా drawings క్యాపిటల్ నోట్ చేస్తున్నామా? ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నామా? ఓనర్ని. దట్ మీన్స్ దట్ ఈస్ ఏ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఉన్న లెడ్జర్ అకౌంట్ ఎవరినైనా రిప్రజెంట్ చేస్తుంది అనుకోండి. ఒక పర్సన్ని రిప్రజెంట్ చేస్తే అది పర్సనల్ అకౌంట్ అవుద్దమ్మా.
డైరెక్ట్ గా పర్సన్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా పర్సన్ అకౌంట్. బట్ పర్సన్ అనే వర్డ్, పర్సన్ నేమ్ యూజ్ చేయకుండా ఆ పర్సన్ కి రిప్రజెంటేషన్ గా ఏదైనా అకౌంట్, లెజర్ అకౌంట్ యూజ్ చేసామనుకోండి, దట్ ఈస్ ఏ రిప్రజెంటేటివ్ పర్సన్. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, రెంట్ పెయిడ్, రెంట్ అకౌంట్, అది ఏమైనా రిప్రజెంట్ చేస్తుందా? నో. రెంట్ పేయబుల్, రెంట్ పేయబుల్ రిప్రజెంట్ చేస్తుంది. ఓనర్కి రెంట్ పే చేయాలి నువ్వు, అంతే కదా? నువ్వు టెనెంట్, నువ్వు యూజర్, నీ ఓనర్ నువ్వు రెంట్ పే చేయాలి. రెంట్ పేయబుల్ ఎవరికి పే చేయాలి? లయబిలిటీ ఉంది, ఎవరికి ఇవ్వాలి? ఓనర్కి ఇవ్వాలి. కానీ ఓనర్ నేమ్ నోట్ చేయకుండా ఏం నోట్ చేస్తాం మనం? రెంట్ పేయబుల్ అని నోట్ చేస్తున్నాం. సో ఆల్ పేయబుల్స్ ఆర్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. ఆల్ పేయబుల్స్, నాట్ ఓన్లీ ఆల్ పేయబుల్స్, ఆల్ రిసీవబుల్స్ ఆల్సో రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఎగ్జాంపుల్, capital account, drawings account, all payables, all receivables. All payables, all receivables. ఓకేనా? మా క్లాసిఫికేషన్ ఇది. ఉన్న లెడ్జర్ అకౌంట్స్ అన్నింటినీ గ్రూపింగ్ చేయాలి ఇప్పుడు మనం. ఆ గ్రూపింగ్ లో 3 గ్రూప్స్: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఆల్రెడీ నామినల్ అకౌంట్ డిస్కస్ చేసాము. నామినల్ అకౌంట్స్ ఏమొస్తామో? ఆల్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, లాసెస్, గెయిన్స్. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, లాసెస్ అండ్ గెయిన్స్. పర్సనల్ అకౌంట్ లో ఆల్ పర్సన్స్, ఆల్ పర్సన్స్. పర్సన్ లో 3 టైప్స్ అమ్మా: న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్, రిప్రజెంటేటివ్ పర్సన్. న్యాచురల్ పర్సన్ అంటే ఏంటమ్మా? హ్యూమన్ బీయింగ్స్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఆల్ ఆర్గనైజేషన్స్, ఆల్ ఆర్గనైజేషన్. రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే ఏంటమ్మా? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో పర్సన్ నేమ్ నోట్ చేయం కానీ ఆ పర్సన్ ని రిప్రజెంట్ చేసి ఒక లెడ్జర్ నోట్ చేస్తాం. ఎగ్జాంపుల్, రెంట్ పేయబుల్ ఎవరికి పే చేయాలమ్మా? మనం టెనెంట్ అయితే ఓనర్కి రెంట్ పే చేయాలి. సాలరీ పేయబుల్ ఎవరికి పే చేయాలి? ఎంప్లాయీకి పే చేయాలి. ఎంప్లాయీకి రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ సాలరీ పేయబుల్ అని లెడ్జర్ అకౌంట్ వస్తుంది. మా ఎంప్లాయీ నేమ్ ఉందనుకోండి, ఆటోమేటిక్ ఆబ్వియస్ గా పర్సనల్ అకౌంటే అవుతుంది. ఎంప్లాయీ నేమ్ నోట్ చేయకుండా మనం సాలరీ పేయబుల్ అని నోట్ చేస్తున్నాం. ఎవరికి పే చేయాలి? అది ఎంప్లాయీకి. అంటే ఎంప్లాయీనే కదా ఇక్కడ రిప్రజెంట్ చేసేది. సాలరీ పేయబుల్ లయబిలిటీ. ఇన్ కేస్ ఆ పర్సన్ నేమ్ ఉంటే లయబిలిటీనే కదా, అమౌంట్ పే చేయాలి. లయబిలిటీ ఎవరికి పే చేయాలి? ఎంప్లాయీకి. కానీ ఎంప్లాయీ అనే నేమ్ యూజ్ చేయకుండా ఏం చేస్తాం ఇక్కడ? సాలరీ పేయబుల్. సాలరీ పేయబుల్ ఈజ్ ఎ లెడ్జర్ అకౌంట్ యూజ్డ్ టు రిప్రజెంట్ అవర్ ఎంప్లాయీ. మన ఎంప్లాయీని రిప్రజెంట్ చేసి ఇక్కడ లెడ్జర్ ఉంది. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ పేయబుల్, బిల్ పేయబుల్ ఎవరికి పే చేయాలమ్మా? సదరన్ పవర్ యూనిట్ కి పే చేయాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి పే చేయాలి. ఎలక్ట్రిసిటీ పేయబుల్ లయబిలిటీ కదా, ఎవరికి పే చేయాలమ్మా? డిపార్ట్మెంట్ కి పే చేయాలి. డిపార్ట్మెంట్ ఆర్టిఫిషియల్ పర్సన్. కానీ డిపార్ట్మెంట్ అనే నేమ్ యూజ్ చేయకుండా ఏం చేస్తాం ఇక్కడ? పేయబుల్ అని యూజ్ చేస్తున్నాం. అంటే ప్రతి పేయబుల్ కూడా ఎవరికి ఒక పర్సన్ కి పే చేయాలి. ప్రతి రిసీవబుల్ కూడా ఎవరో ఒక పర్సన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. అవునా కదా? ఆల్ రిసీవబుల్స్ అండ్ ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. క్లియర్? ఓకేనా? పర్సనల్ అకౌంట్ ఒకటి ఐడెంటిఫై చేస్తే చాలు. అది న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంట్ ఐడెంటిఫై చేయలేకపోయినా కానీ నో ఇష్యూ. రికార్డ్ చేసేటప్పుడు అదే పర్సనల్ అకౌంట్ అని తెలిస్తే సరిపోద్ది. క్లియర్? చెప్పండమ్మా, పర్సనల్ అకౌంట్ ఎన్ని టైప్స్? 3. ఫస్ట్ వన్ న్యాచురల్ పర్సన్, సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ పర్సన్, థర్డ్ వన్ రిప్రజెంటేటివ్ పర్సన్. న్యాచురల్ పర్సన్ ఇంక్లూడ్స్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి హ్యూమన్ బీయింగ్ నేమ్ అన్ని కూడా న్యాచురల్ పర్సన్ వస్తాం. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఆల్ ఆర్గనైజేషన్స్, ఆల్ ఆర్గనైజేషన్, బిజినెస్ నేమ్స్, ఆర్గనైజేషన్ నేమ్స్, ఎంటిటీ నేమ్స్, కంపెనీ నేమ్స్, సొసైటీ నేమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్ నేమ్స్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నేమ్స్, క్లబ్స్ నేమ్స్, లయన్స్ క్లబ్, దట్ ఈస్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్. That is a artificial person. GHMC, that is a artificial person. Greater Hyderabad Municipal Corporation, artificial person. Okay, now next representative person and nama capital account, a drawings account, all receivables, all are payables. Clear? Okay, now next coming to the point, last one, real account. Mad discuss chesi close cheddam. Okay, now real account. A real account. My real account is exclusively dealing with assets. Exclusively dealing with assets. All assets. All
assets except those covered under personal account. బికాస్ పర్సనల్ అకౌంట్ లో కూడా అసెట్స్ ఉంటాయమ్మా. ఆల్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. మరి అది అసెటే కదా? ఎస్. అంటే ఇప్పుడు రిసీవబుల్ అనేది పర్సనల్ అకౌంట్ లో రెండు వస్తాయా? నో. 2 గ్రూప్స్ లో ఉండదమ్మా, ఏదైనా ఒకటే గ్రూప్. అది పర్సనల్, రియల్, నామినల్. రియల్ అకౌంట్ ఈస్ డీలింగ్ విత్ ఆల్ అసెట్స్ ఎక్సెప్షన్ ఏంటమ్మా? దోస్ విచ్ ఆర్ కవర్డ్ అండర్ పర్సనల్ అకౌంట్. ఇన్ కేస్ ఏదైనా పర్సనల్ అకౌంట్ లో కవర్ అయిందనుకోండి, దట్ విల్ నాట్ కమ్ అండర్ రియల్ అకౌంట్. ఓకేనా? all assets excluding assets covered under personal account. Excluding assets covered under personal account. ఓకేనా? మా 3 గ్రూప్స్ అమ్మా. ఫస్ట్ వన్ పర్సనల్, సెకండ్ వన్ రియల్, థర్డ్ వన్ నామినల్. పర్సనల్ అకౌంట్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 3 టైప్స్: న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్, రిప్రజెంటేటివ్ పర్సన్. న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్, రిప్రజెంటేటివ్ పర్సన్. న్యాచురల్ పర్సన్ అంటే ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే ఆల్ ఆర్గనైజేషన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే దట్ ఈస్ ఏ లెడ్జర్ అకౌంట్ యూజ్డ్ టు రిప్రజెంట్ సమ్ పర్సన్, సమ్ అదర్ పర్సన్. ఒక పర్సన్ ని రిప్రజెంట్ చేస్తూ ఏదైనా లెడ్జర్ అకౌంట్ యూజ్ చేసాం అనుకోండి, దట్ లెడ్జర్ అకౌంట్ షుడ్ బి క్లాసిఫైడ్ అండర్ పర్సనల్ అకౌంట్, దట్ ఈస్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ నామినల్ అకౌంట్. ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ అన్ని కూడా నామినల్ అకౌంట్ గ్రూప్ అమ్మా. ఏ గ్రూప్ ఇది? నామినల్ అకౌంట్ గ్రూప్. నెక్స్ట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ డీలింగ్ విత్ ఆల్ అసెట్స్ ఎక్సెప్ట్ దోస్ కవర్డ్ అండర్ పర్సనల్ అకౌంట్. మా అసెట్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయమ్మా: టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. మా టాంజిబుల్ అసెట్స్ అంటే విచ్ వీ క్యాన్ సీ అండ్ టచ్. which we can see and touch. Example, bench, that is a asset. చూడొచ్చు, టచ్ చేయొచ్చు. That is a tangible asset. Tangible asset. ఓకేనా? పోడియం, tangible asset. ప్రొజెక్టర్, tangible asset. ప్రొజెక్టర్, tangible asset. AC, tangible asset. ఓకేనా? క్లియరా? ఆల్ అసెట్స్ which we can see and touch. వాటిని మనం ఏమన్నామా? టాంజిబుల్ అసెట్. సార్ మరి ఇంటాంజిబుల్ అసెట్ అంటే విచ్ కెనాట్ బి సీన్ అండ్ టచ్ బట్ వీ కెన్ ఫీల్. ఎగ్జాంపుల్, గుడ్ విల్. గుడ్ విల్ అంటే రెప్యుటేషన్ ఆఫ్ ఏ కంపెనీ, బిజినెస్. అర్థం కావట్లేదు కదా? ఇక్కడ చూడమ్మా, మా మా గుడ్ విల్కి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు మూవీ చూసారా? వెంకటేష్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. అందులో మావయ్య ఉంటాడు, తెలుసా మీకు? మావయ్య రేలంగి మావయ్య, ప్రకాష్ రాజ్. హీస్ హ్యావింగ్ గుడ్ విల్. హీస్ హ్యావింగ్ గుడ్ విల్. మార్కెట్లో మంచి నేమ్ ఫేమ్ ఉందమ్మా, అంతే కదా? అవునా కదా? ఆ ఊర్లో ఉన్న అందరిలో మంచి నేమ్ ఫేమ్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ గుడ్ విల్. దాన్ని చూడొచ్చా? ముట్టుకోవచ్చా? నో. కానీ ఫీల్ అవ్వచ్చు, అంతేనా? లైక్ వైజ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కూడా గుడ్ విల్ ఉంటుందమ్మా. బిజినెస్ ఆర్గనైజేషన్స్ కూడా గుడ్ విల్ ఉంటుంది. సార్ హౌ సార్? ఎగ్జాంపుల్, లక్ష్య ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మా హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడింగ్ కోచింగ్ ఫర్ సిఏ ఫౌండేషన్. మీరు ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి? బికాస్ ఆఫ్ గుడ్ విల్ టు అవర్ కంపెనీ. మార్కెట్లో మనకున్న రెప్యుటేషన్. సార్ మరి ప్రతి అసెట్కి అమౌంట్ వాల్యూ ఉంటుంది కదా సార్, మరి గుడ్ విల్కి వాల్యూ ఉంటుంది అంటే ఫర్ గుడ్ విల్ వీ కెన్ క్యాలిక్యులేట్ వాల్యూ అమ్మా. ఎగ్జాంపుల్ చూడండి, ప్రెసెంట్ ఇది ఒకటే బిల్డింగ్ ఉందనుకుందాం. ఇందులో ప్రెసెంట్ మన ఇన్స్టిట్యూట్కి ఉన్న అసెట్స్ ఏంటమ్మా? బెంచెస్, బిల్డింగ్ ఓన్ బిల్డింగ్ అనుకోండి. ఓన్ బిల్డింగ్ కదా, ఓన్ బిల్డింగ్ అనుకోండి. బిల్డింగ్, బెంచెస్,
వీడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్స్, ప్రొజెక్టర్, ఆఫీస్ ఫర్నిచర్. మీరు ఓవరాల్గా ఈ బిల్డింగ్ ప్లస్ ఇందులో ఉన్న మొత్తం వాల్యూ చూసుకుంటే మహా అయితే ఒక 2 or 3 crores ఉంటుంది వాల్యూ. 2 or 3 crores ఉంటుంది అమ్మ వాల్యూ. మళ్ళీ లిజన్ కేర్ఫుల్, 2 or 3 crores ఉంటుంది వాల్యూ. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ వేరే ఇన్స్టిట్యూట్కి లక్ష అనే ఇన్స్టిట్యూట్ని సేల్ చేసామనుకోండి, వీ కెన్ ఛార్జ్ 10 crores. ఫిజికల్గా మనకున్న వాల్యూ ఎంత అంటే ఓన్లీ 3 crores. బిల్డింగ్ వాల్యూ 1.5 crore ఉంటుంది మహా అయితే, 1.5 crore. రిమైనింగ్ ఎక్విప్మెంట్, క్లాస్, స్టేజ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఫ్యాన్స్, బెంచెస్, ఫస్ట్ ఫ్లోర్లోనూ ఆఫీస్ ఫర్నిచర్ మొత్తం అన్ని సేల్ చేస్తే ఇంకొక 1.5 crore వస్తుంది. టోటల్ 3 crores. బట్ వీ కెన్ సేల్ అవర్ లక్ష ఇన్స్టిట్యూట్ ఫర్ 10 crores. 10 crores సేల్ చేయొచ్చు. అంటే రిమైనింగ్ 7 crores వాల్యూ ఏంటమ్మా? బికాస్ ఆఫ్ గుడ్ విల్. ఇప్పుడు లక్ష్యాన్ని మనం కంప్లీట్గా పర్చేస్ చేసి ఆపరేట్ చేసామనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఫౌండేషన్కి 500 అడ్మిషన్స్ వస్తాయి. బెనిఫిట్ ఉందా లేదా ఫ్యూచర్లో? ఎస్, బికాస్ ఆఫ్ అవర్ మార్కెట్ రెప్యుటేషన్. బికాస్ ఆఫ్ అవర్ మార్కెట్ రెప్యుటేషన్, అది గుడ్ విల్ అమ్మా. చూడొచ్చా? నో, మౌత్ టాక్ వల్ల తెలుస్తుంది. అవునా కదా? అంతేనా? అంతేనా? సో టాంజిబుల్ అసెట్స్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా? ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్. ఇంటాంజిబుల్ అసెట్స్ కి ఇంటాంజిబుల్ అసెట్స్, గుడ్ విల్, ట్రేడ్ మార్క్. మరి తెలుసా ట్రేడ్ మార్క్ అంటే? ట్రేడ్ మార్క్ నైక్ తెలుసా? నైక్, నైక్ సింబల్ తెలుసు కదా? యూసీబీ, బిఎండబ్ల్యూ, ఆడి. ఓకేనా? అవి ట్రేడ్ మార్క్స్ అమ్మా, అవి అసెట్సే. మన లక్ష ట్రేడ్ మార్క్ తెలుసా మీకు? మీద నోట్స్ ఉందా మీకు? నోట్స్ ఉందా లేదా? నోట్స్ లేదా? సర్కిల్ ఉండి కింద నేమ్ బోర్డు ఉంది కదా, ఆ నేమ్ బోర్డు లెఫ్ట్ లో ఒక సర్కిల్ ఉంటుంది కదా, సెన్స్, స్మార్ట్, సిస్టమేటిక్ అనే, అది మన ట్రేడ్ మార్క్. ఓకేనా? సేమ్ అదే ట్రేడ్ మార్క్ యూజ్ చేసి ఎవరు ఇన్స్టిట్యూట్ రన్ చేయకూడదమ్మా. ఓకేనా? ఎవరు రన్ చేయకూడదు. ఇన్ కేసు మీకు ఫ్యూచర్ లో ఇన్స్టిట్యూట్ పెట్టాలనే ప్లాన్ ఉంటే మాత్రం ఆ ట్రేడ్ మార్క్ యూజ్ చేయొద్దు. ఓకేనా? క్లియర్? సో ఏంటమ్మా? ఇంటాంజిబుల్ అసెట్. సార్ అది చూడొచ్చు, టచ్ చేయొచ్చు కదా సార్? అవునా? నో అమ్మా. మరి ట్రేడ్ మార్క్ అంటే అక్కడ ఉన్న సింబల్ అంతే. ఇప్పుడు నువ్వు ఆ సింబల్ బోర్డు మీద వేసుకోవడం ఇక్కడ ఉంటుంది, బుక్లో వేసుకుంటే బుక్లో కూడా ఉంటుంది సింబల్. బట్ మార్కెట్లో అందరి బ్రెయిన్లో ఉంటుంది అమ్మా సింబల్. అవునా కదా? అది చూసిన వెంటనే దిస్ ఇస్ లక్ష, దిస్ ఇస్ నైక్, దిస్ ఇస్ యూసీబీ, దిస్ ఇస్ బిఎండబ్ల్యూ, దిస్ ఇస్ బెంచ్, దిస్ ఇస్ ఆడి. చెప్తారా లేదా? ఎస్, ఇంటాంజిబుల్ అసెట్స్. కాపీ రైట్స్, పేటెంట్ రైట్స్. కాపీ రైట్స్ నేమ్ అండ్ అది గుడ్ విల్ అంటదేమో, నేమ్ అండ్ కాపీ రైట్స్. కాపీ రైట్ అంటే మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్ మన ఐసిఐ మీకు బుక్స్ ప్రొవైడ్ చేస్తారమ్మా. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఐసిఐ బుక్స్ ప్రొవైడ్ చేస్తారు. సేమ్ బుక్స్ నేమ్ చేంజ్ చేసి వేరే వాళ్ళు ఇస్తారా అంటే ఇవ్వకూడదమ్మా. ఐసిఐ హ్యాస్ కాపీ రైట్స్ ఆన్ దట్ బుక్స్. ఆ బుక్స్ రాసింది ఐసిఐ, వేరే వాళ్ళు ఎవరు కూడా సేమ్ కాపీని సేల్ చేయకూడదు. ఓన్లీ ఐసిఐ సేల్ చేయాలి కాపీ రైట్స్. ఇంకెవరైనా సేల్ చేశారనుకోండి, ఐసిఐ విల్ టేక్ లీగల్ యాక్షన్ ఆన్ దెమ్. శ్యామ్ సింగ్ రాయ్. ఓకేనా? నెక్స్ట్ పేటెంట్ రైట్స్. ఎగ్జాంపుల్ ప్రెసెంట్ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది కదా. కోవిడ్ వ్యాక్సిన్ రావడానికి ఫార్ములా యూజ్ చేస్తారు కదా మ్యాథమెటిక్సా మెడికల్ అనుకుంటా, మెడికల్. సో మెడికల్ కంపెనీస్, ఫార్మా ఇండస్ట్రీస్ ఏం చేస్తారు? మా ఫార్మా ఇండస్ట్రీస్ ఎవరో ఒక పర్సన్ పేటెంట్ రైట్ తయారు చేసి ఉంటాడు మెడిసిన్. అవునా కదా? సేమ్ ఫార్ములా యూజ్ చేసి ఇంకెవరు కూడా తయారు చేయకూడదు. ఇన్ కేస్ సేమ్ ఫార్ములా యూజ్ చేసి తయారు చేస్తారంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ ద పర్సన్ హూ ఐడెంటిఫైడ్ దట్ ఫార్ములా. పేటెంట్ రైట్. ధృవ సినిమా చూస్తారా? ధృవ సినిమాలో ఉంటుంది అక్కడ, ఆ మెడిసిన్ కనిపెట్టింది నేను అని చెప్పి వీడియో తీస్తారు కదా. పేటెంట్ రైట్ అని ఎవరేమో ఆ పర్సన్ని. బట్ ఏం చేస్తాడమ్మా ఇక్కడ? విలన్ అది నేనే ఫైండ్ అవుట్ చేశానని చెప్పి చేశాడు కదా.
అవునా కదా? అంతేనా? అంతే కదా? పేటెంట్ రైట్, దట్ ఈస్ ఆల్సో ఏ అసెట్. క్లియరా? పర్సనల్, రియల్, నామినల్. ఓకేనా? మా బైఫర్కేషన్ డిఫరెంట్ లెడ్జెస్ ని గ్రూపింగ్ చేస్తున్నాం మనం. ఏం చేస్తున్నాం? గ్రూపింగ్. 3 గ్రూప్స్: పర్సనల్, రియల్, నామినల్. ఓకేనా? హెవీ అయిపోయింది కదా? ఓకేనా? సో రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు ఈ పర్సనల్, రియల్, నామినల్ ఎగ్జాంపుల్స్ అన్ని రివర్స్ చేసుకున్నాడమ్మా. రేపు విల్ స్టార్ట్ రికార్డింగ్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ విత్ అప్లికేషన్ ఆఫ్ రూల్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.